ఎంతమందికి వచ్చు? చేతులు ఎత్తండి ఒకసారి. ఎవరికి రాదా? వచ్చా రాదా? మీ అందరికి వచ్చు కదా. మనమందరం చక్కగా కలిసి ప్రభునామాన్ని మహింపరచడానికి అందరికీ వచ్చినటువంటి పాటలే, పాడినటువంటి పాటలే పాడుకుంటున్నాం. ఎవరు మౌనంగా ఉండవద్దు, చక్కగా అందరూ చప్పలకూడదు, సంతోషంగా ప్రభునామాన్ని మహింపద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులైతే దేవుని స్తోత్రం చెప్దామా? మరి వారం అంతా కూడా మరి నేను లేకపోయినా సహోదరులు చక్కగా ప్రార్థన కూడికలు జరిగించారు. అదేవిధంగా ఆల్ నైట్ ప్రేయర్ కూడా దేవుడు అద్భుతంగా జరిగించాడు. అందుని బట్టి ప్రభునామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి నేను లేనప్పటికీ కూడా మరి సహోదరులు చక్కగా జరిగించారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, అందరం కలిసి చక్కగా ఒక పల్లవి ఒక చరణం పాడుకొని తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. 7 దీపస్తంభముల మధ్య సంచరించెడి నా యేసయ్యా, 7 దీపస్తంభముల మధ్య సంచరించెడి నా యేసయ్యా, ఆత్మదీపమును వెలిగించి ప్రకాశింపచేయువడా, ఆత్మదీపమును వెలిగించి ప్రకాశింపచేయువడా, 7 దీపస్తంభముల మధ్య సంచరించెడి నా యేసయ్యా, 7 దీపస్తంభముల మధ్య సంచరించెడి నా
ఆత్మదీపమును వెలిగించి ప్రకాశింపచేయువడా. మన జీవితాలలో చీకటిని తొలగించి తన ఆత్మ దీపమును వెలిగించి మన మందము తేజరిల్లే విధంగా ప్రభు మనల్ని సిద్ధపరిచేందుకు ప్రభుకు ఒకసారి చప్పలు కొట్టైనా మనం మైపడదామా. సభలో చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు మాటలు విందాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. ప్రభు మాట్లాడే ప్రతి మాట చాలా విలువైనది, అమూల్యమైనది. ఆ మాటలు గ్రహించుకున్నటువంటి భక్తులు ప్రభు మార్గంలో నడుచుకున్నారు, పరలోక రాజ్యానికి వారు చేర్చబడ్డారు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించారు, మంచి సాక్ష్యం పొందుకున్నారు, భూమి మీద పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆయన మాటను త్రోసివేసి తృణీకరించి దైవ సేవకుల మీద ప్రవక్తల మీద తిరుగుబాటు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయారు. వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు పోయాయి, పాతాళానికి వెళ్ళిపోయారు. ప్రభు ఈ రోజున ఆయన సంధికి నేను ఎందుకు తీసుకొచ్చాడంటే, ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవించి ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి పరలోకపు పట్టణాన్ని మనము స్వాధీనపరుచుకొని ఆయనతో సంతోషంగా ఉండాలని ఒక ఆలోచనతో ఆయన మనం ప్రేమించి కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేసి సిద్ధపరిచి ఇక్కడ తీసుకొచ్చాడు. ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని మనం దేవుని మాటలు తృణీకరించి పోగొట్టుకోకుండా మంచి మనసు ప్రభు మాటలు విని వాటిని మన హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారం మనం నడుచుకుంటూ ప్రభు యొక్క ఉద్దేశాలను మనం నెరవేర్దాం. అదేవిధంగా ఒక శ్రేష్టమైన చక్కని పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకొని ప్రభుత్వం మనం జీవిద్దాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తమును కలుగు చేసిన గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి గత వారం అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి క్షేమమును భద్రతను మీరు కలుగు చేశారు. ప్రతినిత్యము పోషిస్తూ ఆరోగ్యం ఇస్తూ ఆయుష్కాలం పొడిగిస్తూ ఈ భూమి మీద ప్రభు మీరు మమ్మల్ని నిలబెట్టారు. అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యంగా నీ పాద సన్నిధికి మీరు నడిపించారని బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన మేము వ్యర్థంగా తిరిగి వెళ్లకుండా మీ సన్నిధిలో ఉన్నామనేటువంటి ఒక భయము కలిగి భక్తితో ప్రభు శ్రద్ధతో నీ మాటలు వినడానికి కృపదత్యం మనం ప్రార్థన చేస్తున్నాం. విన్నటువంటి మాటలు ప్రభు మా హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారం మేము నడుచుకుంటూ మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి. వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరచండి. అదేవిధంగా మీరు చేసిన వేళ్ళను బట్టి బిడ్డలు సాక్ష్యం ఇచ్చున్నారు, ఇంకా మీ సాక్షి బిడ్డలు నిలుపుకోండి. వాటి సంపాదనలో కానుకలు సమర్పించున్నారు, బిడ్డలకు రావాల్సిన ప్రతిఫలం మీరు దాచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి కొరతలు తీర్చి సమృద్ధిని మీరు దాచేయండి. అదేవిధంగా కొంత సమయం నీ మాటలు మేము వినబోచుండగా మీరు మాతో మాట్లాడండి. అదేవిధంగా నీ మాటలు ఉన్న మాధుర్యాన్ని మేమందరం కూడా గ్రహించి వాటి ప్రకారం నడుచుకోవడానికి కృప దయచేయండి. ప్రాముఖ్యంగా నా ద్వారా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మీ మాటని ప్రజలు గ్రహించి మనసులో ఉంచుకొని వాక్య ప్రకారం నడుచుకోవడానికి కృప దయచేయండి. చెడు ఆలోచనలు చెడు ఉద్దేశాలు కలిగిస్తున్న సాతాన క్రియలు మీరు దూరపరచండి. మా అందరికి వినగలిగే చెవిని గ్రహించుకునే హృదయాన్ని దాచేయండి. నిద్రమత్తును నిర్లక్ష్యమును మా ఇద్దరు నుండి తీసివేసి ఈ సమయంలో మా దేహాలకు కావాల్సినటువంటి బలమును ప్రభా మీరు మాకు అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా ఆత్మను కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను మీ శక్తి గల నామములో దూరపరిచి నీ ఆత్మ ఆధ్వర్యంలో ప్రభువా మీరే జరిగించి సహాయం చేయమని, ప్రతి అల్లరి శక్తులను అణిచివేయమని మా ప్రభును రక్షకుడైన యేసు దివ్యమైన నామమును ప్రార్థన చేసి అడిగి పొందుకునే నామ తండ్రి, ఆమేన్. సరే, మంచిది. శ్రద్ధగా కొంత సమయం మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం.
ఈ రోజున మరి ప్రపంచం అంతటా కూడా మట్టల ఆదివారం అనే చిన్నల మొదలుకొని పెద్దవారి వరకు దీన్ని ఒక పండుగగా జరుపుకుంటూ ఉన్నారు. అయితే దీన్ని లోక సంబంధమైనటువంటి మనుషులు పండుగగా చేసుకున్నట్లు కాకుండా ఆధ్యాత్మికంగా దీన్ని మనం ఆచరిస్తే, పాటిస్తే దీనిలో ఉన్నటువంటి శ్రేష్టమైనవి మనం గ్రహించగలుగుతాం. అదేవిధంగా దీని ద్వారా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని కూడా మనం సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి సౌండ్ పెట్టి. కానీ పండగ అంటే కొందరు అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారంగా చేస్తూ ఉంటారు. క్రీస్తు మరణ పునరుద్ధానముల గురించినటువంటి పండుగలు కూడా ఆ విధంగానే పాటిస్తూ ఉంటారు. అది మంచిది కాదు. దేవుడు వీటిని మనకు ఎందుకు ఇచ్చాడంటే, ఎందుకు చేశాడంటే ఆయన వలె మనం కూడా చేస్తూ జీవిస్తూ ఆయనకు సాక్ష్య బిడ్డలుగా మనం ఉండాలని. ఏదో ఆ రోజున సంతోషంగా మనం పండగ జరుపుకొని శరీరానికి కావాల్సిన కొత్త వస్త్రాలు, అదేవిధంగా కడుపుకు కావాల్సినటువంటి కొత్త ఆహారాలు తిని సంతోషించడం కాదు. కానీ ప్రాముఖ్యంగా ఇలాంటి సందర్భాలలో మనం ప్రభువుని మనము స్తుతించేవారిగా, ఘనపరిచేవారిగా, ఆయనను ఆరాధించేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. యేసు ప్రభు కూడా ఆ రోజున చివరిసారిగా యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు, అసలు ఆయన అక్కడికి ఎందుకు వచ్చాడు, అక్కడ ఏం జరిగినాయి, వాటి వలన మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి, దీన్ని ఈ మట్ల ఆదివారాన్ని ఎందుకు జరుపుకుంటారు, జరుపుకుంటూ మనం ఏం చేయాలి అనే విషయాలు సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆ రోజున యేసు ప్రభు ప్రయాణమై యెరూషలేముకు వస్తున్న సమయంలో, ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 8వ వచనం నుండి మనం 9వ వచనం వరకు చదువుదాం. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందుగా వెళుచున్న వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు సృజింపబడును గాక, సర్వోన్నతమైన స్థలాలలో జయము అని కేకలు వేయుచుండరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులైతే దేవుని స్తోత్రం చెప్తున్నాం గట్టిగా ఒకసారి. దేవుని స్తోత్రం చెప్పమన్నప్పుడు ఏం చేయాలంటే రెండు చేతులు ఎత్తి మనం చెప్పండి. ఏం చేయాలి? చెప్పాలి, మాట్లాడాలి గట్టిగా. ఏం చేయాలి? మీరు చూసారా, లోక సంబంధమైనటువంటి అధికారులు వచ్చినప్పుడు జై జగన్ అన్నారనుకోండి, నోటి తండ్రు ఏమంటారు? జై చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అన్నారనుకోండి, నోటి తండ్రు ఎలా అంటారు? మీరు అనే ఉంటారు. చెప్పండి, ఎలా అంటారు మీరు? మీకు మీరు అభిమానించేటువంటి నాయకులు వచ్చారనుకోండి, అంటే ఎవరు అభిమానం వాళ్ళది కదండి కదా. మీరు అభిమానించేటువంటి నాయకుడు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? చెప్పాలి, ఏం చేస్తారు? ఒక ఆమె అయితే ఊపు ఆపుకోలేక ఆడవాళ్ళు కూడా ఏలేస్తున్నారు.
ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో అది వైరల్ అయింది ఆ వీడియో. ఏమండి అక్కడ ఉన్నటువంటి ఉత్సాహం ఉత్తేజం ఇక్కడ ఆమెనండి, బయట ఆమె కాదు, ఇక్కడ ఆమె పేరు చెప్పనులే. కానీ మీకు కొంతమంది తెలిసి ఉండవచ్చు, తెలియపో ఉండవచ్చు. ఆమె అభిమానించేటువంటి నాయకుడు మరి ఎక్కడ ఉందో లేదు, కానీ ఆమె అభిమానించేటువంటి నాయకుడు వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు, మళ్ళా ఆ ముఖ్యమంత్రి కింద ఒక మంత్రిగా చేసేటువంటి నాయకుడు వచ్చినప్పుడు ఏళ్ళేస్తా చాలా సంతోషంగా ఉంది. మరి రాజులకు రాజు అనేటువంటి క్రీస్తు సన్నిధిలో మనం ఉన్నాం. మరి మన నాయకుడికి మనం ఏదో నోడుతో అట్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే సరిపోద్ది? చెప్పండి, ఎట్లా చెప్పాలి చెప్పండి ఒకసారి. కొంతమందికి అర్థం కాలే, ఇంకా ఏమో మైకులో ఉండరా మైకుల్లో ఉండారా ఏంది అర్థం అవట్లేదా? నేనంటే కొంచెం నీరసంగా ఉండాలండి, రాత్రి అంతా బాగాక. మీకేమైంది? మీరు కూడా అట్లాగే ఉన్నారా? ఎంతమంది తినొచ్చారు? చేతులు ఎత్తొద్దులే. తిన్నోళ్ళు చేతులు ఎత్తండి, తిననోళ్ళు చేతులు ఎత్తండి. ఒక చేయి కనపడుతుంది. ఆ ప్రిన్సి తినలేదంటే ఎందుకని అవలేదా? అంటే ఆల్మోస్ట్ అందరు తినే వచ్చారు. తినొచ్చిన వాళ్ళు ఎట్లా ఉండాలి చెప్పండి? నేను అందుకే తిని రావద్దంట. తినొస్తే మీకు ఇక్కడ ఏమవుతుందంటే నిద్రమంపు వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ పని చేయట్లేదు. తిని పని చేస్తుంటే నిద్ర రాదు. కానీ తినకుండా కొంతమంది తింటా కూడా తిని నిద్రపోతా పని చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? కొంతమందికి అట్లా అలవాటు. మా అలీషన్ అయితే అన్న తిన్న తర్వాత నిమ్మకాయలు తొలియాలు తెస్తా వెనక్కి ముందు కూగుతూ ఉంటాడు, నిద్రపోతా. ఏం చేస్తున్నా అంటే తొడియాలు తెస్తున్నాను అబ్బాయి. పని చేస్తా కూడా కొంతమంది నిద్రపోతూ ఉంటారు. అందుకని తినకుండా ఖాళీ కడుపుతో వస్తే చక్కగా మనం దేవుని వాక్యం వినడానికి మంచిగా ఉంటుంది అవకాశం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సరే, దినోత్సవం మీరు ఆసక్తిగా ఉంటే ఆ నిద్ర మత్తు అనేది తొలగిపోకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ వారం అంతా కూడా ఎండలో ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు కదా, అలసట లేకుండా పనిచేశారు. ఉదయం మధ్యాహ్నం బాగా పనిచేశారు. ఈరోజు కొంచెం విశ్రాంతి దొరికింది కాబట్టి శరీరం ఏమంటుందంటే కొంచెం విశ్రాంతి తీసుకో అని చెప్పేసి అంటది. ఆత్మ ఏమో దేవుని యొక్క సన్నిధిలో గడుపు, దేవుని మాటలు విను అని చెప్పేసి అంటది. ఈ రెండిటికి ఈరోజు ఆదివారం ఏమవుతుంది అంటే రెండిటికి పోరాటం, ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. మరి నువ్వు దేనికి అవకాశం ఇస్తున్నావు? దేవుని మాటలు వినడానికి అవకాశం ఇస్తున్నావా? నిద్రకు అవకాశం ఇస్తున్నావా? తర్వాత వెళ్ళండి, చక్కగా తినండి, నిద్రపోండి సాయంత్రం వరకు. ఇక మిమ్మల్ని గదిలించే వాళ్ళు ఎవరు లేరు. 1 గంట చక్కగా దేవుని మాటలు వినండి. ఎందుకంటే ఈ వారం అంతా కూడా మనం ఆధ్యాత్మికంగా బలపరచబడాలంటే దేవుని యొక్క వాక్యం మనకి తప్పకుండా కావాలి కదా. కనుక మరి మనం మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి అసలు మనం పోషిస్తూ మన జీవితాలలో ఇన్ని గొప్ప కార్యాలు జరిగిస్తున్నటువంటి దేవునికి మనం ఇంకా ఉత్సాహంగా మనం ప్రభుని స్తుతించాలి. ఒకసారి ప్రభుని స్తుతించండి, దేవుని స్తోత్రం చెప్పి ఇంకొంచెం గట్టిగా. ఆ రోజునంట పిల్లలకి ఆకలేసారంటండి. ఈరోజు మీరు పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాక పిల్లలకి ఆకేశారు, నిద్రపోయేళ్ళకి కూడా మెలకు వచ్చేటట్టుగా కదా. సండే స్కూల్ పిల్లలు హోసన్నా జయం అని చెప్పేసి చక్కగా ఊరంతా కూడా మేల్కొనేలాగా కేకలు వేశారు. ఆ రోజున జరిగినటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారంటే యేసు ప్రభుని ఘనపరిచారు. మొట్టమొదటి విషయం, కొన్ని విషయాలు ఉన్నాయి రాజు, నేను వాటిని జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట అక్కడ ప్రజలందరూ కూడా యేసు ప్రభుని ఏం చేశారంటే ఘనపరిచారు. ఏం చేశారు? యేసు ప్రభుని ఘనపరిచారు. మనం కూడా ఏం చేయాలి? యేసయ్యను ఘనపరచాలి. ఎవరిని ఘనపరచాలి? మనం చెప్పాలి గట్టిగా. ఎవరిని ఘనపరచాలి? అధికారుల కంటే, లేకపోతే మనకున్నటువంటి కుటుంబస్తుల కంటే, లేకపోతే మనకున్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటికంటే మనం ఎక్కువగా ఎవరిని ఘనపరచాలంటే మనము యేసయ్యనే ఘనపరచాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మన జీవితంలో ప్రభు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి
నిత్యము మనము ప్రభుని ఘనపరచాలి. అయితే యేసు ప్రభు భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆ భూమి మీద నివసించి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ, దేవుని యొక్క మాటలు చెప్తూ, దేవుడు ఎందుకు పంపించాడో ఆ కార్యాలన్నీ కూడా జరిగిస్తూ ఉన్నాడు. కానీ ఆ 3.5 సంవత్సరాలలో ఏ రోజు కూడా ప్రజలు ఆయనను ఇంతగా ఘనపరచలేదంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎందుకు ఘనపరచలేదనా? 3.5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా అంట ఇంతగా దేవుణ్ణి అనగా యేసు ప్రభుని ఘనపరచలేదంట. ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు వారి ఎదుట చేశాడు. కుంటి వాళ్ళను బాగు చేశాడు, గుడ్డి వారికి చూపించాడు, ఆ తర్వాత చనిపోయినటువంటి లాజరును కూడా లేపాడు. అయినా అంత ఘనత అక్కడ కలగలేదు. కానీ ఎన్నడూ ఆయనను ఘనపరిచేటువంటి ఘనపరచని విధంగా ఆ రోజునంతా ఏం చేశారో తెలుసా? యేసయ్యను ఘనపరిచారు. అంటే ఈ మాటలను బట్టి మనం ఒకసారి ధ్యానం చేస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. యేసు ప్రభుని మామూలుగా ఆయన చేస్తున్న స్వస్థతలను బట్టి, చేస్తున్న ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలను బట్టి అక్కడ ప్రజలు ఘనపరుస్తున్నారు. కానీ ఇంతగా ఘనపరచాల. ఆయన దగ్గర ఉన్నటువంటి వారు కొందరే ఘనపరిచారు. కానీ ఇప్పుడైతే ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఎవరెవరు కనపరిచారో తెలుసా? పిల్లల మొదలుకొని పెద్దవారు వరకు, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చిన్నల మొదలుకొని పెద్దవారి వరకు ఏం చేశారు? యేసయ్యను ఘనపరిచారు. ఎంతగా ఘనపరిచారో తెలుసా? ఎంతగా ఘనపరిచారో తెలుసా? చదవండి 21వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమందు ఈయన ఎవరో అని కలవరపడ్డారంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రజలందరూ కూడా ఆయన ఘనపరుస్తుంటే, హోసన్నా జయమని చెప్పేసి అరుస్తూ ఉంటుంటే, చిన్నపిల్లలు ఆసక్తిగా జయము జయమని చెప్పేసి ప్రభుని ఘనపరుస్తుంటే, పెద్దవాళ్ళు కూడా ప్రభుని ఘనపరుస్తూ ఉంటుంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంట కలవరపడ్డారంట. ఏం జరిగింది? ప్రజల్లో కలవరం మొదలైంది. అరే, మనకు రాజు ఉన్నాడు కదా, ఆ రాజుని ఇంతగా ఎవరు ఘనపరచలేదు. మనకి మంత్రులు ఉన్నారు కదా, ఆ మంత్రులను ఇంతగా ఎవరు ఘనపరచలేదు. ధనవంతులు ఉన్నారు కదా, ధనవంతులను ఇంతగా ఎవరు ఘనపరచలేదు. మన పట్టణంలో ఇప్పటి వరకు ఇంతగా ఎవరిని కూడా ఎవరు ఘనపరచలేదు. ఏంటి? యేసు ప్రభుని, దావీదు కుమారుని, మరియ ద్వారా వచ్చినటువంటి ఈ క్రీస్తుని, వడ్లవాణి కుమారుని ఎందుకు ఇంతగా ఘనపరుస్తున్నారని చెప్పేసి ప్రజలందరంట కలవరపడ్డారంట. అంటే అంత గొప్పగా ప్రభుని ఘనపరిచారంట. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఇందా చెప్పిన మాట పాటించట్లేదు, చేతులు లేగవట్లా. ఎందుకని? మిరగాయలు కోసి కోసి చచ్చుపడ్డాయా ఏమ్మా? లేకపోతే మాంసం కోసి అంత చచ్చుపడ్డాయా? ఎందుకు చచ్చుపడ్డాయి చెప్పండి? ఆసక్తి లేదు మనలో కదా. ఆసక్తి కలిగి మనం ప్రభుని స్తుతించాలన్నమాట. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడండి. దేవుడిని ఎందుకు స్తుతించారు? ఎందుకు ఘనపరిచారు? వారి జీవితాల్లో ఆయన చేసిన కార్యాలను బట్టి, చేయబోతున్న కార్యాలను బట్టి. అర్థమవుతుందా? అప్పటి వరకు కళ్ళారా ఆయన ద్వారా వారు చూసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను బట్టి, ఆ తర్వాత ఆయన చేయబోయేటువంటి కార్యాలను బట్టి ఏం చేశారో తెలుసా? ప్రభువుని ఘనపరిచారు. అదేవిధంగా మనం కూడా మన జీవితాలలో ఎన్నో గొప్ప కార్యాలు మనం చూసామా లేదా? ఎన్నో గొప్ప కార్యాలు మనం పొందుకున్నాం. ఏమ్మా, చూసారా చూడలేదా? ఆ బుడ్డోండి కాదమ్మా, యేసయ్య చేసిన గొప్ప కార్యాలు చూసారా చూడలేదా? అమ్మా, ఎవరి అబ్బాయి? కూర్చో, తీసుకెళ్ళండి అమ్మా, కూర్చో. ప్రసంగం చేస్తా అయ్యా, దా మైక్ ఇస్తా. యేసయ్య చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ
3.5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి కార్యాలను కూడా గుర్తు చేసుకుంటూ, చనిపోయినటువంటి వారిని లేపిన విధానాన్ని బట్టి, గుడ్డి వారికి చూపించిన విధానాన్ని బట్టి, కుంటి వారిని నడిపించిన విధానాన్ని బట్టి, పక్షవాయువు కలిగినటువంటి వారిని బాగు చేసిన విధానాన్ని బట్టి, ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేసినటువంటి దాన్ని బట్టి, ఆయన రాజుగా, ఆయన ఒక ప్రవక్తగా, ఆయన ఒక శ్రేష్టమైనటువంటి దేవుని కుమారుడిగా, దేవుడు పంపించినటువంటి దేవుని బిడ్డగా గుర్తించి ఏం చేశారంటే ఆయనను గణపరుస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా కలవరపడే విధంగా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కలవరపడే విధంగా, శాస్త్రులు, పరిసయ్యులు, అదేవిధంగా యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కలవరపడే విధంగా ఏం చేశారు తెలుసా? ప్రభువుని ఘనపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా ఆ విధంగానే మన ప్రభువుని ఏం చేయాలో తెలుసా? ఏదో ఒక ఆదివారమే కాదు, లేకపోతే ఒక పండగ సందర్భంలో కాదు, కానీ ప్రతి నిత్యము మన ప్రభుని ఏం చేయాలి? అయితే గణపరిచే విధంలో యెషయా భక్తుడు అంటాడు, యెషయా గ్రంథం 29వ అధ్యాయం చూడండి 13వ వచనంలో, గణపరిచే విషయంలో మనం అలాగ ఉండకూడదని చెప్పేసి అంటారు. చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చదవండి. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. చూసారా? కొంతమంది అంట ప్రభువుని గణపరిచే విధంలో ఎట్లా గణపరుస్తున్నారు తెలుసా? జస్ట్ పెదవులతో గణపరుస్తున్నారంట. యేసయ్యను మనం ఎప్పుడూ పెదవులతో గణపరచకూడదండి. ఎలా గణపరచాలి? హృదయపూర్వకంగా మనము ప్రభువుని గణపరచాలి. అంటే హృదయపూర్వకంగా గణపరచడం అంటే, చూడండి, ఒక రాజకీయ నాయకుడిని గణపరిచేటప్పుడు ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని, లేకపోతే ఏదో ఒక మందు బాటలు ఇస్తారని, లేకపోతే వాళ్ళు ఏదో చేశారని కాదు, కానీ కొంతమంది అలాగే చేస్తూ ఉంటారు. కొంతమంది చూడండి, అతని ద్వారా ఏ మేలు పొందుకోకపోయినా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆయన గణపరుస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? హృదయంలో అంత అభిమానం వాళ్ళకు ఉంటుందన్నమాట. ప్రభుని ఆరాధించేటప్పుడు కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఏదో పెదవులతో కాదు, ఏదో మేము దైవ సేవకులుగా ఆయన గణపరచమన్నామని చెప్పేసి మీరు అట్లా గణపరచడం కాదు. అర్థమైందా? మీరు హృదయపూర్వకంగా ఏం చేయాలి? ప్రభుని గణపరచాలి. అర్థమైందా? మీ జీవితాలలో, మన జీవితాలలో దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మనం రుచి చూచి వాటిని అనుభవిస్తూ ఉన్నాం, ఎన్నో సాక్ష్యాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాంటప్పుడు తప్పక మనం ఏం చేయాలో తెలుసా? ప్రభుని మనం గణపరచాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏం చేయాలి? ప్రభుని మనం హృదయపూర్వకంగా గణపరచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము పెదవులతో కాదు గణపరిచేది. ఎలా గణపరచాలి ప్రభుని? కాలమంతా కాపాడినా నా దేవ నా యేసయ్యా, నీదు కృపలతో బలపరచినా నా ప్రభువా నా మెస్సయ్యా. పాడుతూ ప్రభుని కనపడతాం. గత కాలమంతా కాపాడినా స్తోత్రం నా దేవ నా యేసయ్యా, నీదు కృపలతో నా ప్రభువా నా మెస్సయ్యా, నీకే కృతజ్ఞత
బిగ్గరగా రెండు చేతులు దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ప్రజలందరూ కూడా కలపరపడే విధంగా అంట ప్రభుకి ఏం చేశారు తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. హోసన్నా జయమని చెప్పేసి కేకలు వేశారంట. ఎలా తెలుసా? ఆ ప్రజలందరూ కలవరపడే విధంగా వాళ్ళు కేకలు వేశారంటే వాళ్ళు పెదవులతో గణపరచలేదు, కానీ హృదయపూర్వకంగా యేసయ్యను గణపరిచారు. కాబట్టి వాళ్ళు ప్రజలందరూ కూడా కలవరపడే విధంగా కేకలేయగలిగారు. ఈ రోజున మనం కూడా ప్రభుని గణపరిచేటువంటి విషయంలో ఎలా ఉండాలంటే పెదవులతో కాదు, కానీ హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు ఇక్కడ, కొంతమంది ఏం చేస్తున్నారంట? పెదవులతోనూ ప్రభుని గణపరుస్తున్నారంట, పెదవులతో కాదు. ఎట్లా? హృదయపూర్వకంగా మనం ప్రభుని ఘనపరచాలి. అది చేసిన మేలుని బట్టి ప్రభుని మనం ఘనపరుస్తూ ఉండాలి. ప్రభు మన జీవితాలు ఎన్నో మేలు చేస్తున్నారు కదండి. ప్రతిరోజు మనం నూతన రోజును మనం చూస్తున్నామంటే దేవుడు చేసిన మేలే కదా. దేవుడు మనల్ని లేపకపోతే ఈరోజు మనం చూడగలుగుతామా? చూడలేం కదా. ప్రతినిత్యం మనల్ని కాపాడుతూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, సాతాను చెరలో మనం పడిపోకుండా అన్ని విషయాలలో ప్రభు మనకి శ్రేష్టమైనటువంటి కృప దయచేస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేయాలో తెలుసా? అదేవిధంగా మనం చేసే ప్రతి పని విషయంలో కూడా ప్రభు నామము ఘనపరచబడాలి. మనం చేసే కార్యాలను బట్టి, మనం పొందుకుంటున్న కార్యాలను బట్టి ఇతరులకు కూడా ఏం చేయాలో తెలిసే ప్రభుని ఘనపరుస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నతనంలో ఐజయ్ గారు, తెలుసు ఐజయ్ గారు, మన మీటింగ్లోకి వచ్చి వాకింగ్ చెప్పారు. మట్ల ఆదివారం వచ్చినప్పుడు ఇలాగే ఈత మట్టలు తీసుకొని ఆ ఊరంతా కూడా చిన్నపిల్లలతో కలిసి సువార్త చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం అట్లా చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా కలిసి చేస్తూ ఉంటారంట. ఒక సంవత్సరం ఎందుకు ఆ సంవత్సరం ఈత మట్టలే వంట. ఆ ప్రాంతంలో ఆ గ్రామం చుట్టూరు ఎంత వెతికినా కూడా ఈత మట్టలు కనబడలా. మరి తెల్లారి మట్టలతో పిల్లలతో కలిసి గ్రామం అంతా కూడా హోసన్న జయమ అని చెప్పేసి చెప్తూ తిరగాలి, ప్రభు సువార్తను ప్రకటన చేయాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి సమయంలో, బాధపడుతున్న సమయంలో వాళ్ళ నాన్నగారు చెప్పారంటారే, పలానా ఆయన దగ్గర, పలానా రైతు దగ్గర అంజూరపు చెట్టు ఉంది, అంజూరపు మట్టలు ఉన్నాయి అని చెప్పేసి అన్నాడంట. సరే నాన్న కనుక్కో అని చెప్పేసి అంటే ఆ రైతుని అడిగాడంట. అడిగితే రైతు అన్నాడంట, సరేనయ్యా తీసుకోండి, ఎందుకంటే ఈ చెట్టును మేము నరికేయబోతున్నాం, తీసుకోండి అని చెప్పేసి అన్నాడంటే. ఎందుకు నరికేస్తున్నారంటే, ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది కానీ ఇది కాయలు కాయట్లేదు, అంజూరపు కాయలు ఖర్జూర కాయలు కాయట్లేదు. అందుకని చెప్పేసి ఖర్జూరం మట్టలైతే బాగా కనబడతా ఉన్నాయి, ఎదుగుతూ ఉంది, కానీ ఖర్జూరపు కాయలు మాత్రం లేవు. అందుకని దీన్ని తీసేయాలని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పేసి ఆ రైతు చెప్పాడంట. సరే ఎటు తీస్తున్నాం కాబట్టి ఎన్ని మట్టలు కావాలంటే అన్నీ తీసుకొని వెళ్ళండి అని చెప్తే ఆయన వచ్చి ఐజీ గారికి చెప్తే ఐజీ గారు పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆ మట్టలన్నీ కూడా కోసుకొని వెళ్తూ ఆ చెట్టు యజమానికి చెప్పాడంట. ఏమని? చిన్నతనంలోనే, చిన్న వయసులోనే ఆ చెట్టు యజమానికి చెప్పాడంట, దీన్ని మీరు నరకవద్దు, అలాగే ఉంచండి. మేమైతే మట్టలు తీసుకొని వెళ్తున్నాం, వీటిని తీసుకొని వెళ్ళి ప్రభునామాన్ని మేము ఘనపరుస్తాం, ప్రభువుని స్తుతిస్తాం, ప్రభువుని మేము ప్రకటన చేస్తాం, పిల్లలందరం కూడా కలిసి. కానీ దయచేసి ఈ చెట్టుని మీరు దయతో నరికివేయవద్దు, ఉంచండి అని చెప్పేసి చెప్పాడంట. ఆ రోజు చక్కగా ఇలాగే మన పిల్లలలాగా చక్కగా ఆ రోజు ఆ గ్రామం అంతా కూడా ప్రభుని ఘనపరిచారు, ప్రభుని ఆరాధించారు, ప్రభు యొక్క సువార్తను ప్రకటన చేశారంట. అదంతా అయిపోయిన తర్వాత ఆ రైతు కూడా దాన్ని నరికివేయకుండా అలాగ ఉంచాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం ఏంటంటే ఇంతవరకు పూత రాకుండా కాయలు కాయకుండా ఉన్నటువంటి ఆ చెట్టు అంట పూత పడిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
పూత పడడమే కాదు అంజూరపు కాయలు కూడా కాసిందంట. ఇక ఆ రైతు చూడండి ఎంత ఆశ్చర్యమో. ఇక ఆ రైతు అంట ఏం చేస్తున్నాడు తెలుసా? పలానా అబ్బాయి వచ్చి తీసుకెళ్ళాడు, ఉంచమన్నాడు. ఆ మట్టల ద్వారా యేసు ప్రభుని వాళ్ళు ఆరాధించారు, ప్రభుని గణపరిచాడు. ఆ తర్వాత నా చెట్టు పూత కూసింది, కాయలు కాసిందని ఎవరిని కనపరిచాడు తెలుసా? ఎవరిని కనపరిచాడు? యేసయ్యను కనపరిచాడు అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసేటువంటి కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అర్థం కావు. అన్ని గొప్ప కార్యాలను చూస్తాడు. చూసారా? అన్య ప్రజల మధ్య దేవుడు ఎలా గణపరచబడ్డాడు. నరికి వేద్దామనేటువంటి ఆ చెట్టు మరలా ఎన్నడూ పూతలేనటువంటి చెట్టు, ఎన్నడూ కాయలు కాయనటువంటి చెట్టు, అది పూత పూసి మరలా కాయలు కాసిందంట. ఎంత గొప్ప విషయం తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనము హృదయపూర్వకంగా గణపరిస్తే దేవుడు వాటికంటే గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. అలా చేయడానికి మన దేవుడు ఎలాంటి వాడంటే శక్తి గలవాడు, ఆ సామర్థ్యత. అందుకని మనం ఎప్పుడు కూడా పెదవులతో దేవుని గణపరచకూడదు. ఆ రోజు చిన్న బిడ్డలందరూ హృదయపూర్వకంగా ప్రభుని చక్కగా గణపరిచారు. ఏ చెట్టు ద్వారా అయితే వారు అలాగా చూపిస్తూ ప్రభుని గణపరిచారో, మోడు బారినటువంటి అనగా కాయలు లేకుండా ఉన్నటువంటి ఆ చెట్టు పుష్పించి చక్కగా పూత రావడానికి, కాయలు కాయడానికి, అది దేవునికి మహిమకరంగా ఒక ఘనకార్యం ప్రభు అక్కడ చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, మనం కూడా ప్రభు సన్నిధిలో ఎన్నో గొప్ప కార్యాలు పొందుకుంటున్నాం, అనుభవిస్తున్నాం, చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ప్రభుని గణపరిచేటప్పుడు మనము హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? ప్రభుని గణపరిచారు. ఆ రోజున ఎన్నడూ గణపరచని విధంగా ప్రజలందరూ కూడా యేసు ప్రభుని ఏం చేశారంటే గణపరిచారు. యేసు ప్రభు గణపరచబడడం కాదు, కానీ యేసు ప్రభును పంపించినటువంటి తండ్రి కూడా గణపరచబడ్డారు. అదేవిధంగా తండ్రి కుమారుణ్ణి గణపరిచాడు, కుమారుడు తండ్రిని గణపరిచారు. ఒకరికి ఒకరు గణపరచబడ్డారంట ఆ రోజున. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. కనుక ప్రియ సహోదరి సహోదరులా, ఈ రోజున ప్రభు నువ్వు ఎంతగా గణపరుస్తున్నావు? దేని నువ్వు ఎక్కువగా గణపరుస్తున్నావు? నీ వస్త్రాలను గణపరుచుకుంటున్నావా? నీ ఇంటిని గణపరుచుకుంటున్నావా? లేకపోతే నీవు అభిమానంగా ఉండేటువంటి ఒక రాజకీయ నాయకుడిని గణపరుస్తున్నావా? లేకపోతే నీకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను నువ్వు గణపరుస్తున్నావా? నువ్వు గణపరచవలసినటువంటి అవి ఏవి? వేటిని నువ్వు గణపరుస్తున్నావు? ఎవరిని నువ్వు గణపరుస్తున్నావు? ఈ లోకంలో నువ్వు దేనిని గణపరిచినా అదంతా కూడా తాత్కాలికమైనదే. ఒక రాజకీయ నాయకుడిని నువ్వు గణపరిస్తే మహా అయితే ఒక 5 ఏళ్ళు ఉంటాడు, లేకపోతే ఒక 10 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత చెప్పండి, తర్వాత ఏమైపోద్ది? ప్రజెంట్ ఇప్పుడు మంత్రులు ఉన్నారు, వాళ్ళు సంతకం చేయడానికి అర్హులు కాదు, వాళ్ళ పవర్ పోయింది. కానీ మన యేసయ్య పవర్ ఎప్పుడు పోదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. వాళ్ళ పవర్ లేదు ఇప్పుడు. దాదాపు 4-5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, అర్థమవుతుందా? లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలకి ఏం లేదు ఇప్పుడు, పవర్ లేదు. దేని మీద సంతకం చేయడానికి వాళ్ళకి పవర్ లేదు. కానీ నేను ప్రకటించేటువంటి యేసయ్య పవర్ తీసేసేవాడు ఎవడో లేడు. అని నిత్యము కూడా ఎలాంటిదో తెలుసా? శక్తి కలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అంత శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనము ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? హృదయపూర్వకంగా గణపరచాలి. అంతేగాని ఏదో పెదవులతో గణపరచమన్నారని, దేవుని స్తోత్రం చెప్పమన్నారని అలాగే మనం ఏదో పై పెదవులతో ఇష్టం లేకుండా అలా చేయటం కాదు. లేకపోతే ఎవరో నవ్వుతారనో, లేకపోతే ఇంకా భయపడుతూ అలా మనం చేయకూడదు. మన దేవుణ్ణి మనం ఏం చేయాలి? నిత్యము మనం ప్రభుని గణపరుస్తూ ఉండాలి, కొనియాడుతూ ఉండాలి, మహిమపరుస్తూ ఉండాలి. ప్రతి సందర్భంలో ఆయన యొక్క కార్యాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వారి జీవితంలో ఎన్నడూ కూడా ప్రభుని మహిమపరచినటువంటి విధంగా ఆ రోజునంట వారు ప్రభుని మహిమపరిచారు, గణపరిచారు. హోసన్నా జయమని చెప్పేసి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఏం చేశారంట? ప్రజలందరూ, అక్కడ ఉన్న ప్రజలందరూ కలవరపడే విధంగా ప్రభుని గణపరిచారంట. మనం కూడా పెదవులతో కాదు, కానీ హృదయపూర్వకంగా మనం ప్రభుని గణపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ గొప్ప విషయం ఏంటంటే, ఎన్నడూ
ఎన్నడూ దేవుని యొక్క మందిరములోనికి అడుగు పెట్టనటువంటి గాడిద యేసు ప్రభు ద్వారా దేవాలయంలోనికి అడుగు పెట్టింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎందుకు ఎన్నడూ గాడిద దేవాలయంలోనికి అడుగు పెట్టలేదని చెప్పేసి అంటే, జంతువులలో అపవిత్రమైనది గాడిద, పక్షుల్లో అపవిత్రమైనది ఏంటి? చెప్పాలి తెలుసా మీకు? పక్షుల్లో అపవిత్రమైనది ఏంటి? కావు కావు అన్నీ మన పిల్లల దగ్గరికి వస్తుందే, లేకపోతే మనం ఆరేసిన ఎత్తుకొని పోతుందే. మనం దేనికోసం అయితే కాపలా ఉంటాం బయట పెట్టుకొని, అది కాకి అపవిత్రమైనది. జంతువులలో గాడిద అపవిత్రమైనది. జంతువులలో పుట్టినటువంటిది ప్రతీది కూడా తొలుచూలుది దేవునికి ఇస్తారు, కానీ గాడిదను మాత్రం ఇవ్వరు. అది దేవుని యొక్క మందిరపు మెట్లు ఎక్కడానికి కూడా అర్హురాలనేది కాదు. అర్హత గాడిదకు లేదు. దాని బదులుగా ఏమిస్తారంటే గొర్రె పిల్లను మేక పిల్లను ఇస్తారు. దాన్ని దేవాలయంలోనికి తీసుకొస్తారు, కానీ గాడిదను మాత్రం దేవాలయంలోనికి తీసుకొని రారు. అర్హత గాడిదకి లేదు. కానీ ఆ రోజున యేసయ్య ఏం చేశాడో తెలుసా? పాపం అనేటువంటి కట్టలతో బంధించబడినటువంటి గాడిదకు దేవుడు విడుదల కలిగజేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 21 మనం మొదటి నుంచి మనం చదివితే, తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న మీ ఎదుటిన్న గ్రామంలోకి వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనానో అని ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా ఆ గాడిద ఎలా ఉందంట? యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రస్తుతానికి ఆ గాడిద ఎలా ఉంది? విప్పబడి ఉందా? కట్టబడి ఉందా? కట్టబడి ఉంది. ఏంటి ఆ కట్లు అని చెప్పేసి అంటే, పాపపు కట్లు. గాడిద అనగా గాడిద మానవుడికి సాదృశ్యంగా ఉంది. మనం కూడా గాడిదలమే అని ఒప్పుకున్న వాళ్ళు చేతులు చూపించండి. ఏంది గాడిదలు కాదా? చిన్నప్పుడు మీ అమ్మ మీ నాన్న మీరు మాట వినపడతారు, గాడిదానా గాడిదోడు అనలేదా? అడిగి వస్తారు మిమ్మల్ని మీ నాన్న అన్నారు లేదా? అయ్యా లేరయ్యా వాళ్ళు ఎక్కడ వాగు దగ్గర ఉన్నారంటారా? సరే వాళ్ళు కాదులే, కానీ మనం కూడా అన్నామా? మన పిల్లలు అనలేదు చెప్పండి. చాలా సందర్భాల్లో మనం అంటాం, పెద్దవాళ్ళని కూడా అంటూ ఉంటాం కదా, గాడిదలాగా ఉన్నారు కానీ అని కొన్ని సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం. గుర్రంలాగా ఉన్నామనొచ్చుగా, ఎందుకనరు అంటే గాడిదను తక్కువగా చూస్తూ ఉంటారనమాట. గాడిదను తక్కువ చూపు చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా గాడిద స్వభావం కలిగి మనం కూడా కట్టబడ్డాం. ఎలా కట్టబడ్డాం? పాపపు కట్టలతో మనం కట్టబడ్డాం. పాపం కట్టలతో కట్టబడితే ఏమవుద్దంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. అందుకనే యేసయ్య ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, కట్టబడినటువంటి గాడిదను విప్పి దానికి విమోచన కలుగజేయాలి. ఎన్నడూ దేవాలయంలోనికి రానటువంటి ఆ గాడిద ఇప్పుడు ఎక్కడికి రావాలి? దేవాలయంలోనికి రావాలి. పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించుటకు మానవుడికి అవకాశం లేదు. అక్కడికి కేవలము ప్రధాన యాజకుడు ఒకడు మాత్రమే వెళ్ళాలి. అపవిత్రమైన వారు పరిశుద్ధ స్థలంలోనికి అడుగుపెట్టడానికి వీల్లేదు. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఆ కట్లను విప్పి, ఆ పాపపు కట్లను విప్పి, అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబం అనేటువంటి పాపపు కట్లను విప్పి మనిషిని ఏం చేశాడు తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలోనికి పంపించాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. వాస్తవానికి బలిపీఠం మీద ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు ఎక్కి ప్రసంగం చేయడానికి వీల్లేదు, పాటలు పాడడానికి వీల్లేదు, సాక్ష్యాలు చెప్పడానికి వీల్లేదు. దీని మీద ఎవరు ఎక్కడానికి అర్హులు కాదు. ఎవరైనా ఎక్కారా వాళ్ళు అక్కడే పడి చచ్చిపోతారు, స్పాట్ డెడ్. ఎవరైనా సరే
అతడు యాజకుడైనా ప్రధాన యాజకుడైనా సరే తప్పు చేసి ఇక్కడికి దీని మీదకి వస్తే పడిపోతారు. కానీ ఈ రోజున ఇక్కడ తాగి పాటలు పాడిన దీని మీదకి ఎక్కి అపవిత్రంగా పాప పనులు చేస్తూ ఇక్కడ నిలబడి వాక్యాలు చెప్తున్నా, ఏది చేస్తున్నా స్పాట్లో చనిపోవట్లా. కారణం ఏంటి తెలుసా? ఆ రోజున గాడిద కట్లు విప్పి దాన్ని దేవాలయంలోనికి తీసుకొని వచ్చినట్లుగా దేవుడు ఈ రోజున మనిషికి ఆ స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. ఆ రోజున యాజకుడు ఒక్కడ, ప్రధాన యాజకుడు ఒక్కడ మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఈ రోజున ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రతి వారు కూడా రావడానికి ప్రభు కృప చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గాడిదకి అర్హత లేదు, దేవాలయపు మెట్లు ఎక్కడానికి దానికి అర్హత లేదు. ఆ అర్హత లేనటువంటి గాడిదకు దేవుడు ఏం చేశాడు? అర్హతను కలుగజేశాడు. దేవాలయంలోనికి దాన్ని తీసుకుని వచ్చాడు. అసలు వాస్తవంగా దేవాలయాలకు దాన్ని తీసుకుని వస్తే ఆ రోజు ఏం జరుగుతుందో తెలుసా? గాడిదను తీసుకుని వస్తే గాడిదను తీసుకుని వచ్చిన వాడికి, అదేవిధంగా గాడిదను రెండింటిని ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి చంపుతారు. అర్థమైందా? గాడిదను ఎవరైనా సరే దేవాలయంలోనికి తీసుకుని వస్తే తీసుకుని వచ్చిన వ్యక్తిని, అదేవిధంగా గాడిదను రెండింటిని కూడా రాళ్లతో కొట్టి చంపుతారు. అలాంటి పరిస్థితులు అది బయట కట్టివేయబడింది. దానికి విడుదల లేదు, దానికి విమోచన లేదు. దేవాలయానికి వచ్చేటువంటి ఆ స్వాతంత్రము దానికి లేదు. అయితే యేసు ప్రభు దానికి అది కలుగజేసాడు, అనగా మనకు అది కలుగజేశాడు. పాపంతో దేవుని యొద్దకు చేరలేనటువంటి మనలను, పాపముతో దేవుని చూడలేని మనలను, పాపముతో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని మనలను యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? అవన్నీ కూడా మనం పొందుకునే విధంగా చేశాడు. ఎలా అంటే మన పాపపు కట్లన్నీ కూడా విప్పేసి మనకి స్వేచ్ఛ, స్వతంత్రము, పరలోక రాజ్యాన్ని పొందుకునేటువంటి కృప ప్రభు మనకు కలుగజేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాజ్యంలో ఉండేటువంటి భాగ్యము, ఆయనతో యుగ యుగాలు ఉండేటువంటి భాగ్యము ఆయన మనకు కలుగు చేశాడండి. ఈ యొక్క కృప కేవలము ఆయన ద్వారా మనకు కలిగింది. అందుని బట్టి మనం ఏం చేయాలంటే ప్రతి నిత్యము ప్రభుకి మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా స్వాస్యమైన పరలోకము ఎప్పుడు చేరేదనో, నా స్వాస్యమైన పరలోకము ఎప్పుడు చేరేదనో, సౌందర్య సియోనులో పడదాం నా ప్రభువైన దేవాలయంలోనికి అడుగు పెట్టలేనటువంటి ఆ గాడిదకు దేవుని ఆలయంలో అడుగు పెట్టేటువంటి గొప్ప ధన్యత యేసయ్య దాన్ని కలుగు చేశాడండి. ఎంత గొప్ప ధన్యత అండి. అర్థమైందా? అదేవిధంగా అది ఒక బానిస బ్రతుకుతుంది. ఏ బ్రతుకు? ఒక బానిస బ్రతుకు. మనం కూడా బైబిల్ చెప్తుంది, అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక, సమయం లేదు కానీ మనం కూడా అంటే ఒకప్పుడు బానిసలమే. ఎవరికి చెప్పండి? ఎవరికి? సాతానికి మనం బానిసలైపోయాం. సాతానికి బానిసలైపోయి వాడు ఏది తినమంటే అది తిన్నాం, ఏది త్రాగమంటే అది తిరిగాం, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాం, ఏది చేయమంటే అది చేసాం. ఎందుకంటే వాడి యొక్క బంధకాల్లో మనం ఉన్నాం. ఎన్నడూ కూడా స్వేచ్ఛ లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం. కానీ ప్రభు మనకేం చేశాడో తెలుసా? మన కట్లను విప్పి మనకి శాంతి, సమాధానాన్ని కలుగు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ఎన్నడూ కూడా ఆ గాడిదకు ఘనత లేదు.
ఎస్, మనకు కూడా పాపంలో ఉన్న మనకి కూడా ఘనత లేదు. మనం చూసినప్పుడు పాపంలో ఉన్న మనం చూసినప్పుడు ప్రజలు అనేక రకాలుగా తల్లిదండ్రులు మనకు ఒక మంచి పేరు పెడతారు, కానీ మనకి మనం చేసే పాపాన్ని బట్టి ఒకవేళ మనం తాగుబోతాడు అనుకోండి, తాగుబోతాడు అనేటువంటి ఒక పేరు. లేదా మనం వ్యభిచారం చేస్తారనుకుంటే వ్యభిచారులు కదా, బైబిల్లో కూడా ఉన్నారు కదండి, ఉన్నారు లేదా? పాపాత్మురాలు, ఆమెకు మంచి పేరు ఉంది, కానీ ఆమె పాపం చేసింది కాబట్టి ఏమంటున్నారు? పాపాత్మురాలు. ఉందా? మనకు మంచి పేరు ఉందా? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ యేసయ్య దేవుడు ఆ రోజున ఏం చేశాడు? ఆ గాడిదకు ఘనత తెచ్చాడు. అందుకనే గాడిద మీదంట వాస్తవానికి మురికి గుడ్డలు వేయబడతాయి, కానీ ఆ రోజున ఏం చేశారో తెలుసా? శ్రేష్టమైన మంచి వస్త్రాలు గాడిద మీద వేసారంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గాడిద మీద అయితే విడిచిన బట్టలు వేసేవాళ్ళు, మురికి బట్టలు వేసేవాళ్ళు, కంపు కొట్టే బట్టలు వేసేవాళ్ళు. ఎందుకో తెలుసా? దానికి ఘనత లేదు. గుర్రం మీద వేస్తారా మురికి బట్టలు అంటే వేయరు, కానీ గాడిద మీద మురికి బట్టలు వేసేవాళ్ళు. కానీ ఆ రోజున ఏం చేశారో తెలుసా? శ్రేష్టమైన మంచి వస్త్రాలు దేని మీద వేశారు? చెప్పండి గట్టిగా. దేని మీద వేశారు? గాడిద మీద వేయటమే కాదండి, గాడిద నడవడానికి కూడా కింద ఏం చేశారంట? మంచి వస్త్రాలు పరిచారంట. ఎంత ఘనత గాడిదకు! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకి నిజమే ఘనత లేదు, కానీ ఈ రోజున అలాంటి త్రాగుబోతులు మారి, అలాంటి వ్యభిచారులు మారి, అలాంటి దొంగలు మారి, అలా భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి వారు మార్చబడి ఈ రోజున దేవుని చేత వారు ఘనపరచబడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వారిని ఊరూరు తిప్పేం చేస్తున్నాడు? వాళ్ళ సాక్ష్యం ద్వారా దేవుడు వారిని ఘనపరుస్తున్నారు. ఒకప్పుడు విలువలేనటువంటి వారికి దేవుడు ఏం చేశాడు తెలుసా? విలువిచ్చాడు. ఒకప్పుడు ప్రజల మధ్య ఛేదరించబడేటువంటి వారికి ఈ రోజున ప్రజల చేత ఘనత కలుగుతూ ఉంది. చూసారా? ఘనత లేకుండా ఇక్కడ పేడలోనో పాసులోనో పొరిలేటువంటి గాడిదను దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక శ్రేష్టమైనటువంటి ఘనత కలిగేలాగా దేవుడు యేసయ్య చేశాడు. గాడిదకి సాదృశ్యంగా నా మనల్ని కూడా ప్రభు ఆ శ్రేష్టమైనటువంటి కార్యాన్ని మన జీవితంలో కూడా చేశాడు కదండి. ఒకప్పుడు మనం పాపం చేసేటప్పుడు మనల్ని కూడా చాలామంది చీచా అన్నారు, చేదరించుకున్నారు, చిన్న చూపు చూశారు, లెక్కలొక్కడు మాట్లాడారు, అపహాసం చేశారు, హేళన చేశారు కదా, రకరకాలుగా మాట్లాడారు. కానీ ఈరోజు యేసు ప్రభు నమ్మిన తర్వాత మనల్ని ఏం చేస్తున్నారు తెలుసా? చక్కగా వందనాలు చెప్తున్నారు కదా, గౌరవిస్తున్నారు. ఈ గౌరవ ఘనతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ గాడిద బంటి బ్రతుకును దేవుడు మనలను ఏం చేశాడు? మార్చేశాడు. శ్రేష్టమైనటువంటి ఈ కృప, ఈ ఘనత ప్రభు ద్వారా మనకు కలిగింది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అర్థమైందా? విలువలైనటువంటి గాడిదకు ఏమొచ్చిందంట? విలువ వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, గాడిద యేసయ్యను మోస్తూ తీసుకెళ్ళిందంటే, గాడిద అక్కడ యేసు ప్రభు గురించి ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని, గాడిద అక్కడ యేసు ప్రభు గురించి ఒక శ్రేష్టమైన సందేశాన్ని చూపిస్తూ ఉంది. ఏంటంటే, గాడిద మీద ఎక్కి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా శాంతిని కనపరిచేవాళ్ళు. ఎలాంటి వాళ్ళు? శాంతిని చూపించేవాళ్ళు. ఆ రోజు రాజులు కూడా గాడిద మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు శాంతిగా వెళ్తున్నట్టు. గుర్రం మీద వెళ్ళారనుకోండి యుద్ధానికి వెళ్తున్నట్లు, గాడిద మీద వెళ్తే శాంతి సమాధానం పొందడానికి వెళ్తున్నట్లు కూడా. ఇప్పుడు యేసయ్య మనందరికీ సమాధానాన్ని తీసుకొని వస్తున్నాడని చెప్పేసి గాడిద వారికి తెలియజేసింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అబ్బా, ఎంత గొప్ప ధన్యత దానికి కలిగిందండి. మనం కూడా మన ప్రభు శాంతి సమాధానాలు కలిగజేసేటువంటి దేవుడు అని మనం కూడా ప్రపంచానికి ఏం చేస్తున్నాం? చెప్పండి, ఏం చేస్తున్నాం? చాటి చెప్తున్నాం కదా. మన ద్వారా అలాగా కలుగుతుంది. అందుకనే మనము ఎవరైనా తిట్టినా సహించుకుంటున్నాం, కొట్టినా ఓడ్చుకుంటున్నాం, రకరకాలుగా మాట్లాడినా మనం ఏం చేస్తున్నాం? ప్రభు శాంతపరుడు అని చెప్పేసి, శాంత గుణము కలిగిన వాడని చెప్పేసి మనం చూపిస్తూ ఉన్నాం. కొంతమంది ఉన్నారులేండి, యేసు ప్రభుని సొంత రక్షకునిగా సంపూర్ణంగా అంగీకరించిన వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ విషయం, అది పక్కన పెట్టండి. నిజంగా యేసు ప్రభుని అంగీకరించే వాళ్ళు శాంతినే కోరుకుంటారు, కానీ ఇక వేరేది గొడవలు, పోట్లాటలు, యుద్ధాలు ఏమాత్రం కోరుకునే వాళ్ళు కానీ కాదు.
యేసు ప్రభు శాంతిని ఇవ్వడానికి వస్తున్నాడని చెప్పేసి ఆ గాడిద తెలియజేస్తుంది. అబ్బా, ఘనత లేని గాడిదకు ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో విలువ లేనటువంటి మనకు కూడా దేవుడు ఎంతో విలువను కలుగజేశాడు, శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని కలుగజేశాడు. ఆ విలువ ఎంతటంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి గొప్ప విలువ ప్రభువు మనకు కలుగజేశాడు కదా. అందుకని ఆయన అంటాడు, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు కూడా నేనే మార్గాన్ని. ఆ మార్గాన్ని మనకు తెలియజేసి ఆ మార్గంలో మనం నడిపిస్తున్నారు. మనం చాలా ధన్యులు అండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, ప్రభువుని మొదట అక్కడ ఘనపరిచారు. ఆయన శ్రేష్టమైనటువంటి దేవుని కుమారుడని, గొప్ప కార్యాలు మన కొరకు చేశాడని, ఇంకా గొప్ప కార్యాలు చేయబోతున్నాడని చెప్పేసి ఆయన ఘనపరిచారు. రెండవదిగా మనం చూస్తే ఎన్నడూ మందిరంలోనికి రానటువంటి గాడిదకు మందిరంలోనికి వచ్చేటువంటి గొప్ప ధన్యత కలిగింది. ఆ గాడిదలో మనమే కాబట్టి ఆ గొప్ప ధన్యత అనగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించలేనటువంటి మనకు దేవుడు ఏం చేశాడంటే ఆ పాప కట్లు విప్పి శ్రేష్టమైనటువంటి కార్యము మనకు దేవుడు మన జీవితాల్లో జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నిక లేని మనలను ఎన్నుకొన్నాడు, విలువ లేని మనకు విలువిచ్చాడు. తృణీకరించబడిన వారము, త్రోసివేయబడిన వారము, నెట్టివేయబడినటువంటి మనకు దేవుడి గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత మనకు కలుగు చేశాడు. అది ఈ లోకంలో నువ్వు ఎవరిని కలిగి ఉన్నా, నువ్వు ఎవరి దగ్గర ఉన్నా నీకు ఆ ధన్యత నీకు ఏమాత్రం రానే రాదు. నువ్వు ఎవరి దగ్గరన్నా ఉండు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారి దగ్గర నువ్వు ఉన్నా నీకు ఆ ఘనత, ఆ మర్యాదలు నీకు రానే రావు. యేసు ప్రభును కలిగిన వారికి ఈ ఘనత ఇవన్నీ కూడా తప్పకుండా కలుగుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాంతి సమాధానం కూడా మనకు అనుగ్రహించబడింది. శాంతి లేని మన జీవితాలలో శాంతి సమాధానం అనుగ్రహించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. అందుకని పోతూ పోతూ అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా. లోకం ఇచ్చినట్టు కాదు కానీ శ్రేష్టమైన మంచి శాంతి నేను మీకు కలుగు చేస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత యేసు ప్రభు ఆ రోజున అక్కడ ఘనపరచబడడానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభు అక్కడ పొగబడడానికి గల కారణం ఏంటంటే, ఆ రోజున అక్కడ ఆ గొప్ప కార్యము ఖర్జూర మట్టలతో, కొమ్మలతోనూ, వస్త్రాలతో ఎందుకు ప్రజలు అక్కడ ఆయన ఘనపరిచారంటే, ఆ కార్యాలు ఎందుకు జరిగినాయి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా అలా జరుగుతుందని ముందుగానే ఆయన గురించి కొన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయి. ప్రవచనాలు నెరవేర్చబడడానికే ఆ రోజున అలా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూలోకానికి వస్తాడని చెప్పేసి ప్రవచించారు. ఆ ప్రవచనము నెరవేర్చబడింది. ఆ తర్వాత యెరూషలేము ఆయన వచ్చేటప్పుడు చివరికి ఇలా వస్తాడని చెప్పేసి జకర్యా గ్రంథం 9:9 రాయబడింది. ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు అది జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలు అక్కడ హోసన్న జయము, హోసన్న జయము అని చెప్పేసి యేసు ప్రభుని గణపరుస్తూ ఉన్నారు. అది కూడా ఒక ప్రవచనమే. కీర్తన 8:2 అక్కడ కూడా ప్రవచనం రాయబడింది. చిన్న చంటి పిల్లలు ప్రభుని గణపరుస్తారని చెప్పేసి. అదేవిధంగా అక్కడ యేసు ప్రభు దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు. అక్కడ ఒక మాట అంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. అది యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఈ ప్రవచనాల నెరవేర్పు కొరకు ఆ రోజున యేసు ప్రభు ఆ విధంగా ఘనపరుస్తూ రాబడ్డాడు అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవచన నెరవేర్పు ఏంటి? ఆయన గాడిద మీద వస్తాడు, ఆయన నీతిపరుడు. ఆ తర్వాత ఆయన వచ్చినప్పుడు పిల్లలు ఘనపరుస్తారని చెప్పేసి ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాల నెరవేర్పు ఆ రోజు ఆయన అక్కడికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ఆయన అక్కడికి దేవాలయానికి వచ్చి ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి గొప్ప కార్యాలు అక్కడ చేశాడు. ఏం చేశాడు మనం ఆలోచన చేస్తే 21వ అధ్యాయం 14 వచ్చిన మనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 14. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎదుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. యేసు ప్రభు అంట ఎక్కడ స్వస్థత చేయనటువంటి గొప్ప కార్యాలంట అక్కడ చేశాడంట. అర్థమైందా? ఎక్కడ చేశాడు? చివరిగా దేవాలయంలో. ఎన్నడూ చేయలేనటువంటి అద్భుత కార్యములు, ఎన్నడూ చేయలేనటువంటి స్వస్థతలంట అక్కడ చేశాడంట. అందుకనే అక్కడ అద్భుతములు
అద్భుతములు చేయబడ్డాయని చెప్పేసి రాయబడి ఉంటుంది. మరొక చోట ఎన్ని అద్భుతాలు చేశారంటే, శ్రేష్టమైన గొప్ప అద్భుతాలు చేశారంట అక్కడికి వచ్చి, దేవాలయాలకు వచ్చి. యేసు ప్రభు ఎలా కనపడుతున్నాడు తెలుసా? మన జీవితాలలో మనకి స్వస్థతను ఇచ్చేటువంటి దేవుడుగా మనకు కనబడుతున్నాను. స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన మనకు స్వస్థతనిచ్చేటువంటి ప్రభు. ఆయన గాయాలు స్వస్థత, ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత, ఆయన కార్చే రక్తం ద్వారా మనకు స్వస్థత, 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 స్వస్థత. ఈరోజున మనం ఎన్నో బలహీనతల నుండి స్వస్థత పొందుకున్నాం కదండి. నేను ఎన్నో బలహీనతల నుండి స్వస్థత పొందుకున్నాను అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అవును కదా, ఎన్నో స్వస్థతల నుంచి ప్రభు మన, ఎన్నో బలహీనతల నుంచి దేవుడు మనలను స్వస్థపరిచాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవాలయంలోనికి వచ్చి ఆయన ఏం చేశాడో తెలుసా? ఈ మట్ల ఆదివారం రోజున ఆయన చేసిన కార్యాలు ఏంటో తెలుసా? గుడ్డి వారికి చూపించాడంట. ఏం చేశారు? కుంటి వారికి నడకిచ్చాడంట. ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ రోజు నా దేవాలయంలో జరిగేటువంటి వ్యాపారాలంతటిని కూడా తీసివేసి దేవాలయాన్ని కూడా ఏం చేశాడు? శుద్ధి చేశాడు. దేవాలయాన్ని శుద్ధి చేశాడు. అక్కడ అపవిత్రమైన కార్యక్రమాలు, అదేవిధంగా వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ జరగవలసినటువంటి కార్యక్రమాలు ఇవి కాదు. ఇక్కడ దేవుని ఆరాధించాలి, దేవుని నామ మహిమార్థమై స్వస్థత జరగాలి, దేవుని ఘనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని కార్యక్రమాలు ఇక్కడ జరగాలని చెప్పేసి ఆ రోజున అక్కడ గద్దించి అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారాలన్నింటినీ కూడా తీసివేసి ఏం చేశాడు? దేవాలయాన్ని శుద్ధి చేశాడు యేసు ప్రభు. దాన్ని శుద్ధి చేశాడు చెప్పండి. అంటే యేసు ప్రభు మన హృదయమైన దేవాలయాన్ని శుద్ధి చేసే దేవుడిగా కనపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. యేసు ప్రభు ఎలా కనపడుతున్నాడండి? హృదయం అనే దేవాలయాన్ని శుద్ధి చేసేవాడిగా కనపడతా ఉన్నాడు. ఆ రోజు ఆయన చేశాడు. అక్కడ క్రయ విక్రయములు జరుగుతున్నటువంటి వాళ్ళందరిని కూడా ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మార్కు సువార్త, లోక సువార్త వీటిలో రాసినటువంటి మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వాళ్ళ వ్యాపారాలు జరుగుతున్నందుకు వాళ్ళు అసూయపడలేదు, ఆయన్ని ద్వేషించలేదంట. కానీ వాళ్ళని చెడగొట్టాడు, వాళ్ళ వ్యాపారాలు చెడగొట్టాడని చెప్పేసి ఆయన మీద తిరుగుబాటు చేయలేదంట. కానీ ఆ దేవాలయంలో ఆయన చేసిన అద్భుతకరమైన కార్యాలను బట్టి వాళ్ళంట గొనిగారు, సొనిగారంట. అర్థమైందా? దేవాలయంలో వారు చేస్తున్న వ్యాపారాలు ఆయన తీసి పడేసాడని చెప్పేసి, ఇట్లా ఉండకూడదని చేసి గద్దించాడని చెప్పేసి వాళ్ళు వ్యసన పడలేదంట. కానీ అక్కడ ఆయన చేస్తున్న అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములను వాళ్ళు చూసంట ఏం చేశారో తెలుసా? గొనిగారంట, శనిగారంట. ఈయన రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పేసి ప్రయత్నం చేశారంట. అక్కడ హోసన్న జయమని చెప్పేసి పెద్దలు పిల్లలు అరుస్తూ ఉంటుంటే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఎందుకని అట్లా కేకలు పెడతారు? ఆపండి. ఓ యేసుప్రభు, నీ శిష్యులు పిల్లలు ఎందుకు ఇట్లా గోల చేస్తున్నారు? ఆపండి అని చెప్పేసి అంటే యేసుప్రభు అంటాడు, వాళ్ళు ఆపితే ఎవరు కేకలేస్తారు తెలుసా? వాళ్ళు ఆపారనుకో, ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు కేకలేస్తాయి. అక్కడ రాళ్ళు ఎందుకు ఉన్నాయండి? అక్కడ రాళ్ళు ఎందుకు ఉన్నాయి చెప్పండి? అక్కడ రాళ్ళు ఎందుకు ఉన్నాయి? ఆ దేవాలయం కట్టబడింది రాళ్లతోనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవాలయము నలుమూలలో ఏమన్నాయో తెలుసా? అది వాళ్ళైతే దేవాలయం మధ్యలో ఉండి అరుస్తున్నారు. కానీ దేవాలయం నలుమూల ఉన్నటువంటి రాళ్ళు కేకలు వెళ్ళి పెడితే వాళ్ళు అసలు తట్టుకోలేరు. అది యేసు ప్రభు చెబుతున్నాడు. వాళ్ళు కనుక ఒకవేళ కేకలు పెట్టకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు కేకలు పడతాయి. దేవాలయంలో రాళ్ళు ఎక్కడున్నాయి? ఆ దేవాలయం కట్టబడింది రాళ్లతోనే. ఆ రాళ్ళు కేకలేస్తాయని చెప్పేసి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను స్తుతించకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడిని పక్షులు స్తుతిస్తాయి, జంతువులు స్తుతిస్తాయి, ప్రకృతి స్తుతిస్తుంది, దేవుడు చేసిన సమస్తమైన స్తుతిస్తుంది. ఆల్రెడీ అన్నీ కూడా ఆయన స్తుతిస్తున్నాయి. కానీ మానవులుగా మనం స్తుతిస్తున్నామా? తప్పనిసరిగా ఆయన స్తుతించాలండి. ఆకాశము, భూమి, అందులో ఉన్న సమస్తం ఏం చేస్తున్నాయంట?
వేకువనే లేచి పక్షులంట ఏం చేస్తున్నాయి? మనం ఏం చేస్తున్నాం? వేకున లేచి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? వేకున లేచి చీపురు తీసుకోవడం, వేకున లేచి ఆ ఎంగిలి వస్తువులన్నీ బయట వేసుకోవడం, వేకున లేచి కదా, ఇదే మన పని కదా. ఇవి కాదు, వేకున లేచి మనం ఏం చేయాలి చెప్పాలి గట్టిగా. ఏం చేయాలి అంటే మీరు చేసేవాళ్ళు అయితే చెప్తారు, చేయట్లేదు కాబట్టి చెప్పలేకపోతున్నారు. చేస్తున్నారా? వేకున ఏం చేయాలి చెప్పాలి. వేకునే కొంతమంది లెగుస్తూ సెల్ ఫోన్ తీసుకుంటారు, ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటూ ఉంటారు. వేకునే లేచి కొంతమంది రిమోట్ చేస్తారు. ఎందుకు? పొద్దున్నే కాస్త భక్తి పాటలు విందాం, యేసుప్రభు పాటలు పెట్టుకుందాం అని. అవి కాదు నువ్వు చేయాల్సింది. పొద్దున్నే ఏం చేయాలి? ప్రభుతో మాట్లాడాలి, మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఘనపరచాలి. మరొక నూతనమైన రోజులు ప్రభునికి ఇచ్చినందుకు ప్రభుని ఘనపరచాలి. అలా కాకుండా ఇడి చేసిన బట్టలు ఎక్కడుండే, వదిలేసిన కొండలు ఎక్కడుండే, ఈ ఎత్తుక్కుంటూ వీటిని గడుక్కుంటూ తోముకుంటూ ఉతుక్కుంటూ వీటితోనే కాలం గడుపుతూ ఉంటారు. తర్వాత పనికి వెళ్తారు, మరలా వస్తారు, ఇంక మళ్ళా అదే పనే. ఇంక ప్రభుని స్తుతించేది ఎప్పుడు, ఘనపరిచేది ఎప్పుడు? ఒకవేళ నీవు గనక ప్రభువుని ఉదయకాలం స్తుతించకపోతే నువ్వు బయట వేసిన అంట్లే ప్రభుని స్తుతిస్తే తెలుసా, రేపు అవి లెక్కప్పు చెప్తాయి, నీ మీద సాక్ష్యంగా ఉంటాయి. ప్రభుని నువ్వు వేకున లేచి ప్రభుని నువ్వు స్తుతించకపోతే నువ్వు ఉతికే బట్టలే రేపు సాక్ష్యంగా నిలబడతాయి. నువ్వు వేసే ప్రతి దెబ్బను బట్టి ప్రభువా నీకు స్తుతులు అని చెప్పాము, ఆ మనిషి మాత్రం మమ్మల్ని బాధింది, కానీ నీకు స్తుతులు చెప్పలేదని అయ్యే సాక్ష్యంగా ఉంటుంది తెలుసా మీకు. అందుకనే భూమిని ఆకాశాన్ని ఏం చేశాడు తెలుసా? సాక్షులుగా పెట్టాడు. లేచి వాటి మొహం చూడబాకండి. పొద్దున్నే ఎవరు మొహం చూస్తారు? ఎవరు? మీ ఆవిడ మొహమా? మీ ఆయన మొహం? కొంతమంది పిల్లల మొహం చూస్తారు, లేచి వాళ్ళ మొహం చూస్తే భలే ఉంటుంది, వీళ్ళ మొహం చూస్తే భలే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ మొహం చూస్తారు. ఎవరి మొహం చూసినా నీకు కలిసి రాదు, ఏమి రాదు. ఎవరి మొహం చూడాలి? ప్రతినిత్యము ప్రభు ముఖ దర్శనం చేసుకోవాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపింపని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా,
కనుక ప్రతినిత్యము మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మనల్ని ప్రేమించి ఇస్తున్నటువంటి గొప్ప కృపను బట్టి మొదటిగా మనం ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి. అప్పుడు ఆ రోజంతా ఆయన మనకు కాపుదలుగా ఉంటాడు. ఎక్కడేం మాట్లాడాలో తెలియజేస్తాడు, ఏ మార్గంలో నడవాలో తెలియజేస్తాడు, సాతాను కార్యాల నుండి విడిపిస్తాడు. ఆయన కృపాక్షేమములు మనకి తోడుగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉదయాన్నే మనం ఆయన ముఖ దర్శనాన్ని చూడకుండా మనం ఏ పనుల్లో పాలుపొంగులు పొందినా అది మనకి క్షేమము కాదు, అది మనకి లాభాన్ని చేకూర్చదు, ఎన్నో నష్టాలు మనకు జరుగుతాయి. అందుకనే మొదట ఈ జీవితం ఇచ్చినటువంటి దేవుని సన్నిధిలో మోకరించి గంటల గంటలు చేయకపోయినా కనీసం కొంత సమయమైనా సరే మనం ప్రభుత్వం ఏం చేయాలి? మాట్లాడాలి. కొంత సమయమైనా మనం ప్రభుత్వం మాట్లాడాలి. ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని ఘనపరుస్తూ. అర్థమవుతుందండి? అయ్యా నేను ఈరోజు అక్కడికి వెళ్తున్నాను, అది అయ్యా ఇది అని చెప్పేసి అయి కాదు, ఈ జీవితాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభు అని చెప్పేసి ప్రభుని మనము స్తుతిస్తూ ఘనపరుస్తూ మన ప్రభుని మన ఉదయకాల సమయంలో ప్రభు ముఖ దర్శనాన్ని మనం చేసుకోగలిగితే, అందుకనే ఏబు కూడా అంట ప్రతి అరుణోదయమున, ఎప్పుడు సాయంకాలమా కాదు, ఏం చేసేవాడంట? ప్రతి అరుణోదయమున ఏం చేసేవాడంట? బిడ్డలు పాపం చేస్తారేమని చెప్పేసి బలులు అర్పించేవాడంట. అర్థమైందా? అరుణోదయమున అంటే ఉదయకాలము సూర్యుడు రాకముందే ప్రభుతో మాట్లాడేవాళ్ళంట, ప్రభు ముఖ దర్శనాన్ని వాళ్ళు చేసుకునేవాళ్ళంట. అందుకనే సాతాను ఏబు ఇంటి బయటే ఉంది కానీ ఏబు ఇంట్లోకి రాలేకపోయింది. ఈ రోజున సాతాను మన ఇంట్లోకి వస్తున్నాడు. కారణం ఏంటంటే మనం ప్రభుతో మనం సంబంధం లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఉదయం లేచిన తర్వాత మనము సాతానుతో సంబంధం కలిగి ఉంటున్నాం కాబట్టి కొంతమంది ఉదయం లెగుస్తూనే తిట్లతో ప్రారంభం చేస్తారు. లెగుస్తూనే దేంతో ప్రారంభం చేస్తారు? గందరగోళంగా బూతులు మాట్లాడుకోవడం, గందరగోళంగా ఎదుటివాళ్ళని తిట్టుకోవడం. స్టార్టింగే ఇంకా బూతులు కదా, స్టార్టింగే ఇంగ్లీష్ మాట్లాడుతూ వాళ్ళు ఆ రోజును ప్రారంభం చేస్తారు. స్టార్టింగే అసూయపడుతూ గొణుగుతూ సణుగుతూ రోజును ప్రారంభం చేస్తారు. అలాగని ఉదయాన్నే ప్రార్థన చేసి తర్వాత బూతులు మాట్లాడబాకుండా ఉదయాన్నే ప్రభుతో గడిపి తర్వాత ఏదైనా చేయొచ్చు అనుకుంటారేమో. జాగ్రత్త, ప్రభుతో గడిపే వాళ్ళకి ఈ మాటలు రావు. అసూయ, ద్వేషము, పగల ప్రతీకారం ఇవన్నీ కూడా ఉండవు. ప్రభు హృదయాన్ని శుద్ధి చేస్తాడు, సమాధానపరుస్తాడు, మంచి మనసు కలిగి చేస్తాడు. ఇవన్నీ ఎందుకు వస్తాయి? రావు. ఈ రోజున ఇవన్నీ కూడా మనలో ఎందుకు ఉంటున్నాయి అంటే ఉదయం ప్రభుతో మనం గడపట్లేదు. ప్రభు సన్నిధిలో ఒక ఉదయమే కాదు, దేవుని సన్నిధిలో బిజీగా ఉంటూ, రాజుగా బిజీగా ఉంటూ రోజు 7 మార్లు దేవుని స్తుతించేవాడంట దావీదు. బిజీగా ఉంటూ, అర్థమవుతుందా? గర్భాలయంలో దేవతల గుళ్ళు కార్యక్రమ పనిచేస్తా దానియేలు ఏం చేసేవాడు తెలుసా? ముమ్మారు ప్రభు సన్నిధిలో దానియేలు పనిచేసింది ఆడనుకున్నారు తెలుసా మీరు? గర్భాలయంలో పనిచేశాడంట, దేవతల గర్భాలయంలో. కానీ వాటిని ఆరాధించలేదు, వాటికి భయపడలా. జీవము గల దేవుణ్ణి ఆరాధించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుణ్ణి మనం స్తుతించాలి కదండి. కొంతమంది లేచిన దగ్గర అన్నీ ఎత్తుక్కుంటూ ఉంటారనమాట. అయి కనపట్లేదు అని చెప్పేసి ఎంతో టెన్షన్తో ఉంటారు, హడావుడి చేస్తూ ఉంటారు. అలా కాదు, ఉదయాన్నే మన ముఖ దర్శనం చేసుకోవడం ఎంతైనా మంచిది. ఏం చేశాడు ఉదయాన్నే? యేసయ్య ఏం చేశాడంట? దేవాలయాన్ని శుద్ధి చేశాడు. క్రీస్తు అక్కడ ఎలా కనపడుతుందంటే హృదయం అనే మన దేవాలయాన్ని శుద్ధి చేసేవాడిగా. ఆయన శుద్ధి చేశాడు కాబట్టి ఈ రోజున మనం ఇలా బ్రతకగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ప్రజలందరూ కూడా యేసు ప్రభుని ఎలా పరిచయం చేశారంటే ఆయనను ప్రజలందరూ అసలు ఏమనుకుంటున్నారో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము చూడండి, ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వచనం.
జనసమూహము ఈయన గలిలయలోని నజరేయువాడగు ప్రవక్తని యేసు అని చెప్పిరి. ఏమనుకుంటున్నారంట? యేసు ప్రభుని జస్ట్ ఒక ప్రవక్త అని చెప్పు అనుకుంటున్నారంట. కానీ యేసు ప్రభు ఎవరో తెలుసా? యేసు ప్రభు ఎవరో తెలుసా? పిలాతు అడుగుతాడు, ఏమని? నువ్వు యూదులకు రాజుగా, నువ్వు యూదులకు రాజు అంటే యేసయ్య ఏమంటాడు? మరి పిచ్చోడా నేను కాదురా అంటాడా? నువ్వన్నట్టే. ఒక రైట్, మంచిది. మరి ఆయన రాజు అని చెప్పేసి ఆయన నోట అన్నాడు. ప్రజలు కూడా ఏం చేశారంటే ఆయన ఒక రాజుగా గుర్తించారు. అంటే యెరూషలేము చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఈయన ఒక ప్రవక్త, ఈయన ఒక ప్రవక్తగా వచ్చాడని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈయన ఒక రాజు అని చెప్పేసి అనుకోవట్లే. అందుకని అక్కడ ప్రజలు ఏం చేశారో తెలుసా? ఆయన గణపరుస్తూ ఏం చేశారో తెలుసా? ఈయన ఒక రాజుగా అక్కడ గుర్తింపు తెచ్చారనమాట. ఈయన ఒక రాజు. యేసు ప్రభు గాడిద మీద ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన ఒక రాజు. మరి యేసు ప్రభు రాజుగా వస్తే రాజ్యాన్ని ఎందుకు పరిపాలన చేయలేదు? యేసు ప్రభు రాజుగా వస్తే యెరూషలేములో ఎందుకు మరి ఆయన పరిపాలన ప్రారంభం చేయలేదు? ఎందుకు ఆయన రాజుగా ఉండలేదు అని కొంతమందికి డౌట్ వచ్చింది. యేసుప్రభు అంటారు, నా రాజ్యము భూ సంబంధమైన రాజ్యము కాదు, నేను ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని నేను స్థాపించడానికి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాజే. కానీ ఎందుకు ఆయన రాజుగా మరి యెరూషలేమును ఏలలేదని చెప్పేసి అంటే, యేసు ప్రభు అతి త్వరలో గుర్రం మీద రాజుగా రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాజే. మరి ఎందుకు ఆయన యెరూషలేములో రాజుగా ఉండలేదని చెప్పేసి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు రాజుగా యెరూషలేములో ఉండలేదంటే, ఆయన రాజ్యం అది కాదు, మామూలుగా ఈ ప్రజలు పరిపాలన చేసేటువంటి రాజ్యం కాదు. ఆ రాజుగా ఉండాలని ఆయన రాలేదు. కానీ ఆయన రాజ్యము, ఆయన రాజుగా ఉండేది ఎప్పుడంటే 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన రాజుగా ఉండబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆయన రాజ్యము ఇప్పుడు మనం చూస్తే మనుషుల యొక్క రాజ్యం, ఇప్పుడు కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళ రాజ్యం ఎంతకాలం అంటే ఒక 10 ఏళ్ళు, లేకపోతే ఒక 20 సంవత్సరాలు. మనం ఇంకెక్కడ చూసినా ఏ దేశంలో చూసినా ఏదో ఒక కొంతకాలం, లేకపోతే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళ రాజ్యం, అంతగా వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నారు. కానీ యేసు ప్రభు రాజుగా ఉండేది 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు ఆయన రాజుగా ఉంటాడు. ఎవరికి 1000 సంవత్సరాలు రాజుగా ఉంటాడో తెలుసా? సకల పరిశుద్ధులకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాజుగా ఉంటే మనం ఎలా ఉంటామో తెలుసా? పరిపాలకులుగా ఉంటాము, పాలించేవారిగా ఉంటాము. నేను ఒక పాలకుడిగా ఉంటాను. 1000 ఏళ్ల పరిపాలనలో నేను ఏం చేస్తాను? ఒక పాలకుడిగా ఉంటాను. యేసు ప్రభు యొక్క రాజ్యంలో పరిపాలన చేసే ఒక వ్యక్తిగా నేను ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాజ్యము శాంతి రాజ్యము. అర్థమవుతుందా? ఆయన రాజ్యము ఎలా ఉంటుందో తెలుసా? సింహము నాగుపాము, అదేవిధంగా పిల్లలు సింహాలు కలిసి ఏం చేస్తాయంట? మేకలు సింహాలు కలిసి ఆడుకుంటాయంట. ఆయన రాజ్యము టక్కరతోనూ అబద్ధముతోనూ లంచాలతోనూ అర్థమైందా రక్తపాతంతో కూడిన రాజ్యము కాదు. ఆయన రాజ్యము శ్రేష్టమైన రాజ్యము.
ఆయన పరిపాలన ఎలాంటిదో తెలుసా? ఈ పరిపాలన కాదు, ఈ రోజున జరుగుతున్నటువంటి పరిపాలన, గత కాలంలో జరిగిన పరిపాలన, తదుపరి జరగబోయే పరిపాలన అక్రమముతో కూడినది. ఒకళ్ళని చంపుకోవటం, ఒకళ్ళ పరిపాలన చేయడం, అన్యాయ పరిపాలన. అర్థమవుతుందండి? అక్రమమైన పరిపాలన, అబద్ధాలతో కూడినటువంటి పరిపాలన, మాట ఇస్తారు కానీ మాట నెరవేర్చరు. అలాంటి పరిపాలనలో మనం ఉన్నాము. అలాంటి పరిపాలన ఈ భూమి మీద ఎప్పటి నుండో జరుగుతూ ఉంది, తర్వాత కూడా జరుగుతూ ఉంది. కానీ యేసయ్య పరిపాలన అలాంటి పరిపాలన కాదు. అందుకనే ఆయన 1000 సంవత్సరాలు శ్రేష్టమైన మంచి పరిపాలన చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఆయన రాజుగా ప్రస్తుతానికి ఎందుకు లేకుండా ఆయన వెళ్ళిపోయాడంటే, శ్రేష్టమైన రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నాడు. ఆయన రాజ్యము 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 1000 సంవత్సరాలు ఏకదాటిగా ఆయన ఒక్కడే ఏలబోతున్నాడు. 1000 సంవత్సరాలు ఆయన ఒక్కడే రాజు. ఇక ఎవడో లేడు, ఇక రాజు, ఇక ఏ మంత్రి లేడు, ఇక ఎవడో ప్రధాని ఎవడో లేడు. ఈయన ఒక్కడే యేసు ప్రభు ఒక్కడే 1000 సంవత్సరాలు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయబోతున్నాడు. ఆ పరిపాలనలో నీవు కూడా ఉండాలంటే నువ్వు చచ్చేంత వరకు ఆయన్నే నువ్వు వెంబడించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిపాలనలో నువ్వు ఉండాలంటే నీతి న్యాయంగా నువ్వు బ్రతకాలి. ఆయన ఏ విధంగా అయితే బ్రతికాడో ఆ విధంగా నువ్వు కూడా బ్రతకాలి. ప్రభు చిత్తమైతే 1000 ఏళ్ల పరిపాలన గురించి చెప్పుకునేటప్పుడు ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అర్థమైందా? యేసుప్రభు ఎందుకు ఈ భూమి మీద రాజుగా లేకుండా వెళ్ళిపోయాడంటే, ఈ భూమి మీద జరుగుతున్నటువంటి పరిపాలన అంటే, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన అనుకొని లేనిపోయింది, నా మీద నిందలేశారు. భూమి మీద జరిగే పరిపాలన గురించి చెప్తున్నాను. అంటే మన రాష్ట్ర పరిపాలన కాదు, దేశాల్లో జరుగుతున్న పరిపాలన, ప్రపంచంలో జరుగుతున్న పరిపాలన గురించి నేను చెప్తున్నాను. ఈ రాష్ట్ర పరిపాలన గురించి నేను చెప్పట్లేదు, నాకు అవసరం లేదు. మీరు తప్పుగా అర్థం చేసుకోబాకండి. ప్రస్తుతానికి భూమి మీద జరిగే పరిపాలన న్యాయమైన పరిపాలన కాదు. న్యాయమైన పరిపాలన అన్న వాళ్ళు ఒకసారి చేతులెత్తి చూపించగలుగుతారా? ఈ ప్రపంచంలో న్యాయమైన పరిపాలన జరుగుతుంది అన్న వాళ్ళు చేతులెత్తి చూపించగలుగుతారా? లేదు, ఎక్కడా కనబడదు మనకి న్యాయమైన పరిపాలన. కానీ యేసయ్య పరిపాలనలో న్యాయమైన పరిపాలన జరుగుతుంది. అసలు ఎంత న్యాయం అంటే చూడండి, పిల్లలు సింహం ఏం చేస్తాయంట? ఆడుకుంటాయి. ఇంకెంత న్యాయంగా ఉంటుందో ఇంక మీరు అర్థం చేసుకోండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఎంత మంచిగా జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. ఆ పరిపాలన నువ్వు చూడాలంటే, ఆ పరిపాలన కూడా నువ్వు కూడా ఒక మంత్రిగా ప్రజలను ఏలాలంటే దేవుని పరిచర్య నువ్వు చేయాలి. దేవుని బిడ్డలుగా నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. దేవుని సంఘంలో దేవునికి ఇచ్చినటువంటి పనిలో నమ్మకంగా వాడబడాలి. చనిపోయేంత వరకు నువ్వు పరిశుద్ధుడిగా నువ్వు జీవించాలి. అలాంటప్పుడు ఆ పరిపాలన నువ్వు కూడా ఏదో ఒక పాత్రలో వాడబడడానికి, ఏదో ఒక పదవిలో నువ్వు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాజే, కానీ భూ సంబంధమైనటువంటి పరిపాలన చేయడానికి ఆయన రాలేదు. ఈ పరిపాలన చేయడానికి రాలేదు ఆయన. అందుకని ఆయన తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఎదుగు ఆయన పరిపాలన చేయడానికి గుర్రం మీద, ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన గుర్రం మీద రాబోతూ ఉన్నాడు. రాజుగా రాబోతున్నాడు. ఇప్పుడేమో సాత్వికుడిగా, దీనుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు, తన సాత్వికాన్ని, దీనత్వాన్ని చూపించడానికి. కాబట్టి ఆయన సిలువ వేశారు. కానీ ఈసారి ఆయన ఎలా వస్తున్నాడు తెలుసా? సాత్వికుడిగా, దీనుడిగా కాదు. ఎలా వస్తున్నాడు? రాజుగా వస్తున్నాడు యుద్ధం చేయడానికి. సాతాను మీద యుద్ధం చేయడానికి ఆయన రాబోతూ ఉన్నాడు, రాజుగా రాబోతూ ఉన్నాడు. అప్పుడు వచ్చిన తర్వాత ఆయన పరిపాలన అప్పుడు ప్రారంభం చేస్తాడు. ఆ రాజ్యంలో నీవు, నేను, మనమందరం ఇప్పటి వరకు మనుషులు చేసేటువంటి పాలన మనం ప్రపంచమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇక మీదట యేసయ్య పాలన కూడా ఎట్లా ఉండదో చూడాలంటే ఖచ్చితంగా మన బ్రతుకులు దిన వరకు, అందుకనే మరణం వరకు నమ్మకంగా ఉండము. నేను నీకు అది ప్రభు సందులో నమ్మకంగా మనం చనిపోయేంత వరకు ప్రభు సందులో నమ్మకంగా ఉంటే 1000 ఏళ్ల పరిపాలనలో మనం కూడా ఉంటాం. ఒకవేళ మీరు అనొచ్చు, పాస్టర్ గారు మరి అప్పుడు చనిపోతాం, అప్పుడు దాకా ఆడ ఉంటాం, యేసు ప్రభు వచ్చేదాకా చనిపోతామని చెప్పేసి మీరు అనుకోవచ్చేమో. ఇబ్బంది లేదు. ఆయన వస్తూ ఏం చేస్తాడు? సకల పరిశుద్ధులను తీసుకొని వస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆ పరిపాలనలో నీవు నేను తప్పకుండా ఉండాలి. అది శ్రేష్టమైన పరిపాలన, స్వార్థము లేని పరిపాలన, నీతి న్యాయముతో కూడిన పరిపాలన, పరిశుద్ధతో కూడిన పరిపాలన, ఏ పాపము లేని పరిపాలన.
మంచి పరిపాలన, మనం ఎన్నడూ చూడనటువంటి మంచి గొప్ప పరిపాలన, యేసు ప్రభు యొక్క పరిపాలన. అప్పుడు ఆయన రాజుగా ఉంటాడు. ఆయన ఒక రాజు అని ప్రజలు అక్కడ ఏం చేశారు? గుర్తింపు తెచ్చారు ఆయనకి. కానీ ఈ రాజ్య పరిపాలన కాదు ఆయనది. ఏ పరిపాలన? 1000 ఏళ్ల సంవత్సరంలో ఆయన రాజుగా ఉండి పరిపాలన చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అక్కడికి ఆ రోజు వచ్చినప్పుడు ఎన్ని గొప్ప అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అక్కడ జరిగినాయి. అర్థమవుతుందా? అందుకనే మనం కూడా తప్పకుండా ఏం చేయాలంటే, ఏదో పై పెదవులతో ప్రభుని గణపరచడం, ఆరాధించడం కాదు, కానీ ఏదో సమయం వచ్చినప్పుడు జై జైలు మనం చెప్పడం కాదు, కానీ యేసయ్యకు నమ్మకంగా, నీతిగా, యథార్థంగా మనం ప్రభు కొరకు మనం బ్రతికితే శ్రేష్టమైనటువంటి కృప మనకు కూడా దొరుకుతుంది. యేసయ్య భూలోకానికి వచ్చినప్పుడు ఆయన గణపరచారు, మనం కూడా గణపరచాలి. యేసయ్య మందిరానికి ఏం చేశాడు? వచ్చి విలువలేనటువంటి గాడిదకి ఏం చేశాడు? విలువిచ్చాడు. అదేవిధంగా వీలైన మన బ్రతుకులను కూడా ఏం చేశాడు? దేవుడు వెలిగించాడు. అదేవిధంగా ఆయన ఎందుకు అక్కడికి వచ్చాడంటే ప్రవచనము నెరవేర్చబడడానికి, ప్రవచన నెరవేర్పు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ యేసు ప్రభు ఎన్నడూ చేయనటువంటి గొప్ప స్వస్థతలు, సూచక్రియలు, అద్భుతాలు అక్కడ చేశాడు. అదేవిధంగా అక్కడ చివరగా ఆయన ఒక రాజుగా గుర్తించబడ్డాడు. అయితే ఆయన ఒక యూదులకే రాజు కాదు, కానీ ప్రపంచానికి మొత్తము రాజుగా గుర్తించబడ్డాడు. అది త్వరగా, ఆ గుర్తింపు త్వరలో మనం చూడబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నిత్యము ఈ విధంగా మనము ప్రభుని స్తుతిస్తూ, సేవిస్తూ, గణపరుస్తూ, కొనియాడుతూ ఆ నీతి న్యాయం కలిగినటువంటి పరిపాలనలో మనము కూడా ఉందుము గాక. అందరికీ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. త్వరగా అందరికీ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరికీ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపి సమయంలో మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఒక మంచి తీర్మానం కూడా మనం తీసుకుందాం. ప్రభువా, ఈ భూలోకానికి వచ్చినప్పుడు ప్రజలు ప్రభువా హోసన్నా జయమని చెప్పేసి నేను గణపరిచారు నాయన. ఈ రోజున కూడా మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు, అసలు ప్రాముఖ్యంగా నీవు మమ్మల్ని ప్రేమించి పాపం నుండి విడుదల కలుగజేసి గొప్ప రక్షణ భాగ్యం మాకు కలుగజేశారు. అందుని బట్టి మేము నేను గణపరుస్తున్నాము నాయన. పాపం అనేటువంటి దొంగ ఊబిలో కూరుకుపోయిన మమ్మలను మీ రక్తము చేత కడిగి పవిత్రపరిచి క్రీస్తుని మీ బండపైన మీరు నిలబెట్టారు నాయన. మా జీవితాల్లో ఇంత గొప్ప కార్యము చేసినందుకు నేను గణపరుస్తున్నాం ప్రభువా. మా జీవితాంతం గణపరుస్తాం ప్రభు అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ అల్లాహ్. హల్లెలూయా. మట్ల ఆదివారం రోజున, ఎందుకు మట్ల ఆదివారం అని పేరు వచ్చిందంటే, ఆ రోజున ప్రజలు ఆ విధంగా ప్రభుని స్తుతించారు, గణపరిచారు, ఆరాధించారు, పొగిడారు. ఆయన ఒక రాజుగా చూశారు. అదేవిధంగా ఆయన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు, చూశారు. ప్రభుని సంతోషపరిచారు, ఒక రాజుగా గుర్తించారు. ఆయన కార్యాలు కళ్ళారా చూశారు, హృదయపూర్వకంగా ఆయనను గణపరిచారు. చివరిలో ఆయన ద్వారా శ్రేష్టమైనటువంటి ఆ గొప్ప ధన్యతలు మనకు అనుగ్రహించబడ్డాయి. ఈరోజున ఇవన్నీ మనం పొందుకున్నాం. మనం ఎలా ఉంటున్నాం? ఎవరి గురించి మనం ప్రచురపడుతున్నాం? ఎవరిని గణపరుస్తున్నాం? ఎవరి గురించి గొప్పగా చెబుతున్నాం? మన నోట ఎవరి మాట వస్తుంది? మంత్రుల కంటే, మనకంటే, మన బంధువుల కంటే, మనకున్న డబ్బు, బంగారము, ఆస్తి పాస్తుల కంటే, మనకున్న ఘనత కంటే మన నోట యేసయ్య ఘనతే రావాలి. యేసయ్యని గణపరచాలి, యేసయ్యని ఆరాధించాలి. మనం మాట్లాడినా, మనం పాడినా, మనం ఏ కార్యక్రమం చేసినా ఆయన నామమే మహిమపరచబడాలి, ఆయన నామమే గణపరచబడాలి. మనల్ని చూసిన వారు మనం చేసే కార్యక్రమాలను బట్టి ప్రభునామాన్ని గణపరచాలి, ప్రభునామాన్ని గణపరచాలి. ప్రభునామానికి ఘనతకరంగా జీవిస్తున్నావా ప్రియ సహోదరి, సహోదరుడా? పాపములో ఉన్న నిన్ను
ఆయన నామము ఘనపరచబడడానికి లేవనెత్తాడు తెలుసా? ఒక పేరు ప్రఖ్యాత లేక పాపంలో ఉన్న నన్ను ఆయన లేవనెత్తి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు మనకు అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా? ఆయన నామాన్ని ఘనపరచడానికి. చిన్నల మొదలుకొని పెద్దవారి వరకు ఆయనను ఘనపరిచారు. హోసన్నా జయం అని చెప్పేసి ఆయన ఘనపరిచారు. నీ జీవితంలో ఇంతవరకు ప్రభుని ఘనపరిచావా? నీవు నీ బిడ్డలతో, నీవు నీ కుటుంబంతో కలిసి ప్రభుని ఘనపరుస్తున్నావా? ప్రభు చేస్తున్న కార్యాలను బట్టి, చేయబోతున్న కార్యాలను బట్టి ప్రభుని ఘనపరిచారు. ప్రభుని ఆయన రాజుగా గుర్తించారు. నువ్వు ఎలా గుర్తిస్తున్నావు? ఏదో స్వస్థతలు చేసేవాడు, ఏదో అవసరాలు తీర్చేవాడు అని చెప్పేసి ఏదో నీ అవసరాలు తీర్చుకొని అలా వెళ్ళిపోతున్నావా? కాదు, నీ హృదయ రాజు ఆయన అని చెప్పేసి నువ్వు గుర్తించు. నీ జీవితాన్ని పరిపాలకుడు ఆయన అని చెప్పేసి గుర్తించు. నీ కుటుంబానికి రాజు, ఆధ్యాత్మికంగా రాజు ఆయన అని చెప్పేసి గుర్తించు. కపటము లేని రాజు, నీతి గల రాజు, పాపము లేని రాజు, అసూయ లేని రాజు, ద్వేషము లేని రాజు, కక్ష లేని రాజు, మంచి మనసు కలిగినటువంటి రాజు. ఆయనను రాజుగా చేసుకో. శ్రేష్టమైన గొప్ప కృప భాగ్యము 1000 ఏళ్ల పరిపాలన నీకు దొరుకుతుంది. ఆయనకి జై కొట్టు, 1000 ఏళ్ల పరిపాలనలో నేను నిలబెడతాడు. ఈ లోక సంబంధమైనటువంటి వాటికి నువ్వు ఎంత చేసినా జై కొట్టినా, ఒకవేళ ఈ లోక సంబంధంగా కొంత మేలు ఒకవేళ వారి ద్వారా నువ్వు పొందుకుంటావేమో కానీ పర సంబంధమైన మేలు పొందుకోవాలంటే వారికంటే ఎక్కువగా ప్రభుని ఘనపరచాలి. ప్రభుని ఘనపరచాలి. ఆ రోజున యెరూషలేములో ఉన్న ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ప్రభుని ఘనపరిచారు. విలువలైనటువంటి కట్టబడినటువంటి గాడిద విడువలేదు, దానికి పాపపు కట్టతో కట్టబడింది. కానీ ప్రభు శ్రేష్టమైన కృప చూపించి కట్ల నుండి విడుదల కలుగజేసి, పాపపు బ్రతుకు నుంచి విడుదల కలుగజేసి శ్రేష్టమైన మంచి బ్రతుకు కలుగజేశాడు. ఎన్నడూ దేవాలయంలోనికి అడుగు పెట్టినటువంటి గాడిదకు దేవాలయంలో అడుగు పెట్టే భాగ్యం వచ్చేసింది. ఈ రోజున శ్రేష్టమైనటువంటి పరలోక పట్టణాన్ని స్వాధీనం చేసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. క్రీస్తు తన రక్తం ద్వారా మన పాపాన్ని కడిగి శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యాన్ని పొందుకొని గొప్ప ధన్యతను కలుగజేశాడు. ఇది ఎవరి ద్వారా అనుగ్రహించబడదు. ఏ మంత్రి నీకు ఇవ్వడు. నీ డబ్బు పరలోక రాజ్యాన్ని ఇవ్వదు. నీకున్న జ్ఞానము, నీకున్న ఉద్యోగం, నీకున్న సమస్తము ఏది నీకు పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళదు. పరమందున్న రాజు మాత్రమే నీకు అనుగ్రహించు. కాబట్టి ఒక్క విషయం జ్ఞాపకం చేసుకొని ఆయన్నే సేవించు, ఆయన్నే ఆరాధించు. నీ సెల్ ఫోన్లో కూడా ఆయన మాటలే, ఆయన పాటలే, ఆయన ఊసే ఉండాలి. కానీ ఆయనే ఘనపరచబడాలి. నీ సెల్ ఫోన్ ద్వారా కూడా ఆయనే ఘనపరచబడాలి. నీ సెల్ ఫోన్లో ఏవి స్టేటస్గా పెడుతున్నావో, నీ ఫేస్బుక్లో ఏవి స్టేటస్గా పెడుతున్నావు, వాటిని నువ్వు ప్రేమిస్తున్నావు. గుర్తుపెట్టుకో. దేవుని వాక్యాలు పెడుతుంటే దేవుని నువ్వు ప్రేమిస్తున్నట్టు, రాజకీయ సంబంధమైన వాటిని పెడుతుంటే వాటిని నువ్వు ప్రేమిస్తున్నట్టు. దేన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు? దేన్ని ప్రేమించాలి? లోకంలో యేసయ్య కంటే దేన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించకూడదు. దేన్ని ప్రేమించావా అది నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. అది ఒక విషయం గుర్తుపెట్టుకో. దేన్ని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే అది నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. అందుకే ఎప్పటి నుంచి నువ్వు యేసయ్యనే ప్రేమించు. నీ భార్యను ప్రేమిస్తున్నావా? లేదా ఒక మంత్రిని ప్రేమిస్తున్నావా? నీ భర్తను ప్రేమిస్తున్నావా? డబ్బును ప్రేమిస్తున్నావా? నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా? నీ ఇంటిని ప్రేమిస్తున్నావా? నీ బంగారాన్ని ప్రేమిస్తున్నావా? దేన్ని ప్రేమిస్తున్నావు? నీ మనసులో ఏది ఉంది? నీ మనసులో దేనికి చోటిస్తున్నావు? లేచిన దగ్గర ఉండి నీ నోరు దేని గురించి మాట్లాడుతుంది? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొని, ఎక్కడైనా నీ కోసం అవేవి ప్రాణం పెట్టలే. నీ మంత్రి నీ కోసం ప్రాణం పెట్టలే. నీ డబ్బు నీ కోసం ప్రాణం పెట్టలే. నీకున్న బంగారం నీ కోసం ప్రాణం పెట్టలే. నీ తండ్రి, నీ తల్లి, నీ భర్త, నీ భార్య, నీ స్నేహితులు, నీ బంధువులు ఎవరి కోసం నీ కోసం ప్రాణం పెట్టలేదు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నీకు ఎవరు విలువ ఇవ్వలేదు, ఆయన విలువిచ్చాడు. శాంతి సమాధానం కలుగజేశాడు. పరలోకపు రాజ్యపు ధన్యత నీకెవరు కలుగజేయలేదు, ఆయన ఇచ్చాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినటువంటి తండ్రిని కాక ఇంక నువ్వు ఎవరిని కనపరిచినా నీ జీవితంలో నువ్వు నష్టమే పొందుకుంటావు తప్ప లాభాన్ని పొందుకోవు.
ఇక మీదట ప్రభువునే గణపరచు, ప్రభువునే గణపరచు, ప్రభువునే స్తుతిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభువునే మహిమపరచు. ప్రైజ్ అల్లా. హల్లెలూయా. సమయంలో తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఇక మీదట నాయన నిన్నే గణపరుస్తాను, ఎందుకంటే నా రాజు నీవేనయ్యా, నా హృదయ రాజువు నీవే ప్రభువా, నిన్నే గణపరుస్తా. ఈ జీవితం ఇచ్చింది నీవేనయ్యా, మంచి బ్రతికిచ్చింది నీవే, అందుకే నేను గణపరుస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను ప్రకటిస్తాను, నేను సేవిస్తాను, నా నోట నీ మాటే ప్రభువా అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ అల్లా. సభలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అబ్రాం గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన తీర్మానం స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్యము నిరంతరము స్తోత్రార్హుడైన యేసయ్య, ఈ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మధ్యాహ్న సమయమందు ఈ పాద సన్నిధిలో మేమందరం దైవజనులందరం కలిసి ఈ విధంగా స్తుతించడానికి, ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన తండ్రి, ఈ లోకంలోనికి నాయన మీరు వచ్చారు. పాపంలో శాపంలో ఉన్న మమ్మల్ని నాయన కట్టబడిన గాడిదలాగా, ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్న గాడిదలాగా నాయన మేము మమ్మల్ని మీరు కనికరించి ప్రభువా, గాడిదలో అయిన మమ్మల్ని మీరు ప్రేమించటానికి, మా పైన కూర్చోటానికి మా ప్రభువా మీరెంతో ఇష్టపడ్డారు తండ్రి. ఈ లోకంలో అనేకమైన విషయాల్లో మా ప్రభువా సాతానికులోనయ్యి మనుషులు కొట్టుదిట్లు ఆడుచు శాంతి సమాధానం లేని పరిస్థితుల్లో అందరినీ శాంతి సమాధానం పరచడానికి వచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకానికి నువ్వు రావటం వలన మా ప్రభువా ప్రతి ఒక్కరికి జయం కలుగుతున్నది మా తండ్రి. నేను నమ్మిన ప్రతి ఒక్కరు మా ప్రభువా నీలో ఆనందించారు, నిన్ను స్తుతించారు. నీవే రారాజు అని మా ప్రభువా నిన్ను స్తుతించుకొని ఉన్నారు. అంతేకాదు మా ప్రభువా, నువ్వు నాయన యెరూషలేములోకి వచ్చినప్పుడు ప్రజలు హోసన్నా జయం, హోసన్నా జయమని ప్రభువా నిన్ను స్తుతించి ఉన్నారు తండ్రి. అవును మా తండ్రి, చీకటిలో ఉన్న అనేక మంది ప్రాంతాల్లోకి నువ్వు వచ్చి మా ప్రభువా వెలుగునిచ్చి అనేక మందిని నువ్వు బాగు చేసి మనశ్శాంతిని అనుగ్రహించి నీ కృపను చూపిన దేవుడు అయి ఉన్నావు నాయన. నీ మంచి మనసును మా ప్రజలకు ఇచ్చి నీ శాంతి సమాధానం ఇచ్చిన దేవుడు అయి ఉన్నావు మా ప్రభువా. ఒకనొకప్పుడు మళ్ళీ తిరిగి రానైతున్నావు, రారాజుగా మా ప్రభువా నువ్వు రానైంటున్నావు. నీ రాజ్య పరిపాలన చేయబోతున్నావు. ఆ రాజ్య పరిపాలన మేము కూడా మా ప్రభువా శాంతి సమాధానంతో ఈ రాజ్యంలో మేము కూడా వేలబడటానికి మా ప్రభువా ఏలో వారిగా మేము ఉండటానికి నీ కృప దయచేయండి, సహాయం. అట్టి కృప ఈ మధ్యాహ్న సమయం ముందు నాకును బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేయుచున్నా. సమయంలో మా తండ్రి మీద ఆశల ద్వారా చెప్పబడిన ప్రతి మాట నా హృదయంలో మా అందరి హృదయంలో ఫలించడానికి మీ కృప దయచేయండి. సమయం అందరైనా బలహీనంగా ఉన్నారు, అట్టి వారిని స్వస్థపరచు. మనసుకు శాంతి సమాధానం లేని వారికి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా మా ప్రభువా నిత్యము నీ పాద సన్నిధిలో నీ నిడువక మా ప్రభువా మా మరణాంతం నీ రాకటాంతం వరకు మా ప్రభువా నీ సన్నిధిలో నిత్యం మేము ప్రార్థించే వారికి ఉంటారని నీ కృప దయచేయండి. నీవే మా దేవుడు, నీవే మా రక్షకుడు, నీవే మా రారాజు అని మా ప్రభువా ప్రతి సమయం అందునైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉండటానికి నీ కృపను మమ్మల్ని భద్రపరచమని సమయంలో వర్తమానం అందించిన దాసునిగా బలపరచుకోండి, విసులుగు చాటును మరుగుపరచిన తండ్రి. సమయంలో మా ప్రభావ చేరువచ్చిన పెద్ద బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో నాయన తిరిగి మా గృహాలను ఏలుచుంటుండగా నీ కాపుదల భద్రత నాకు మా అందరికీ దయచేసి నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం ఆయన కృపాక్షేమములు ఈ పునరుద్ధాన దినమున కూడొచ్చినటువంటి ప్రజలకు, కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు, గ్రామములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమేజ్, శిలువ రక్తమేజ్ ప్రవేశన సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.